తెరదేసి బతకడమే నా ప్యాషన్ పైనున్నోళ్ళకి తోకని ఊపకని కాదు ఆ దేశను టాటా 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 స్వత్రిమూర్తులు టాటా 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 స్వత్రిమూర్తులు టాటా 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 స్వత్రిమూర్తులు టాటా 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 స్వత్రిమూర్తులు. నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. బాగున్నారా? నవీన్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. చాలా కాలం తర్వాత మళ్ళీ మనం వెండి తెర మీద నవీన్ గారిని, వడ్డే నవీన్ గారిని చూడబోతూ ఉన్నాము. సో విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్. అండ్ అలాగే టీం అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఎవరికైనా సరే వర్క్ ఇస్ వర్షిప్ అని నమ్మితే, మనం 100% కాన్సన్ట్రేషన్తో చేస్తే, క్రమశిక్షణతో ఉంటే ఎలాంటి ప్రొఫెషన్లో అయినా సరే మనం విజయం సాధించవచ్చు అనేదానికి ప్రూఫ్గా చాలామంది ఉన్నారు. మరి అలాంటి వర్క్నే వర్షిప్గా చేసేటువంటి ఒక త్రిమూర్తుల కథని మనం చూడబోతున్నాము అతి త్వరలోనే వెండి తెర మీద. అండ్ దట్ ఈస్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సినిమా ద్వారా ప్రెజెంటర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి మన వడ్డే జిష్ణుకి కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. సో వడ్డే జిష్ణు ప్రెజెన్స్ మన వడ్డే క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్ పైన వడ్డే నవీన్ గారు నిర్మాతగా, కమల్ గారి డైరెక్షన్లో, అండ్ అలాగే కార్తిక్ గారు డిఓపిగా, కళ్యాణ్ నాయక్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వడ్డే నవీన్ గారు అండ్ ఆల్సో రాశి సింగ్ హీరోయిన్స్గా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాలో చేసినటువంటి కాస్ట్ అండ్ క్రూకి, టెక్నీషియన్స్కి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుదామా? తాను నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి ఒక పాత్రలో మన వడ్డే నవీన్ గారు అద్భుతంగా రాణిస్తారు అని ఆయన అది వరకు చేసినటువంటి సినిమాలే చెప్తూ ఉన్నాయి. సో ఈ సినిమా టీజర్ ఒక్కసారి మనందరం చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద టీజర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ప్లీజ్. నేషనల్ మీడియా సాక్షిగా ఈ విషయం బయటపడడంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. కానిస్టేబుల్ ఫ్యామిలీ పట్టుకోలేకపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఏ పోలీసురా మీరు? 10 years లో 55 ట్రాన్స్ఫర్స్. ఈ కాన్స్పిరసీకి మూల కారణం ఆ కానిస్టేబుల్. త్రిమూర్తులు త్రిమూర్తులు త్రిమూర్తులు. హూ ఇస్ దిస్ త్రిమూర్తులు? మూర్తి గారు, సో జూన్ 19th రిలీజ్
అవబోతున్నటువంటి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. ఏ ప్రొఫెషన్లో అయినా సరే టాప్ లెవెల్లో ఉండక్కర్లేదు, మనం టాప్గా ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చు అని త్రిమూర్తులు రుజువు చేశారు. మరి విషయం ఏంటి అనేది అందరూ కూడా బాగా కనెక్ట్ అవుతారు సినిమా చూస్తే. జూన్ 19న తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూద్దాము, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. అండ్ అలాగే ఇందులో కొంతమంది టీం ఉన్నారు, బ్యాచెస్, వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. రవికాంత్ రేంజర్స్ బ్యాచ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రవికాంత్ రేంజర్స్కి గట్టిగా ఒకసారి చప్పట్లు. ఎస్, వెరీ గుడ్, వావ్, వాట్ ఎ బ్రిలియంట్ ఆడియన్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మీరందరూ. ఆహా, సూపర్ సూపర్. హాయ్ రవికాంత్ రేంజర్, సుమా కనకాల. హాయ్ హాయ్, హలో. ఇంతకీ రవికాంత్ ఎవరు ఇక్కడ? రవికాంత్ లేడా? అదేంటి మరి రవికాంత్ రేంజర్స్ మూవీలో చూడాలా రవికాంత్ని? ఓ, అంటే ఇవాళ రవికాంత్ లీవ్లో ఉన్నాడా? రాలేదు? కడుపు నొప్పా? వాళ్ళ నాన్నమ్మ కొంట్లో బాలేదా? ల్యాప్టాప్ పాడైందా? ఏంటి చెప్పు. అంటే రవికాంత్ని థియేటర్లోనే చూడాలి. నువ్వు నన్ను దగ్గరగా చూసి భయపడ్డావు కదా? లేదు లేదు. ఓకే, ప్లీజ్ సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు బంటి. నేను డియర్ కామ్రేడ్ మూవీలో చేశాను. అండ్ ఇప్పుడు రీసెంట్గా ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల్లో మీమ్ క్రియేటర్గా చేశాను. సో హోప్ యూ ఆల్ లైక్ ద క్యారెక్టర్. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన కమల్ అన్నకి, నవీన్ అన్నకి, అండ్ కాస్టింగ్ డైరెక్టర్ గోపి అన్నకి, సతీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క నిమిషం, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఇది కాదు క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒకవేళ ఈ యాక్టింగ్ అనే ప్రొఫెషన్ కాకపోతే ఇంకే ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటారు? బేసికల్గా నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. మేబీ ఫుడ్ బ్లాగర్. మనం ఫుడ్ బ్లాగ్స్ చేద్దాం. ష్యూర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సుమా. డబ్బా అనేది ఇంపార్టెంట్. డబ్బా ఇస్ అన్ ఎమోషన్. వడ్డే నవీన్ గారి ఇంట్లో 2 డబ్బాలు వదిలేసా. తీసుకెళ్ళిన తర్వాత మీనా గారికి ఫోన్ చేసి అడగాలి. ఓకే. ఆయనకి ఇవ్వండి. నైస్ బ్రో, హెయిర్ స్టైల్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. ఓకే. నా పేరు మల్లికార్జున్. దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ మూవీ. దిస్ ఇస్ కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను. నర్వస్ ఫీల్ అయినప్పుడే ఇంగ్లీష్ వస్తుంది మనకి. లేదండి, ఇంగ్లీష్ మామూలుగా రాదు, ఇప్పుడే వస్తుంది, ఎందుకో తెలియదు నాకు కూడా. ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మా మమ్మీ డాడీకి, మా అన్నయ్యకి. నేను ఇంత దూరం నన్ను సర్వైవ్ అవ్వానంటే ఇండస్ట్రీలో మా అమ్మ నాన్న వాళ్ళే. ఆ తర్వాత మా అన్నయ్య జర్మనీలో ఉంటాడు, కొంచెం అప్పుడప్పుడు అమౌంట్లు పంపిస్తూ ఉంటాడు మనకి. సో మూవీకి వచ్చేసరికి ఫస్ట్లీ వడ్డీ నవీన్ గారికి చాలా థ్యాంక్స్ సార్. మీరు కంబ్యాక్ రావటం, మళ్ళీ నేను మీ మూవీలో చేయటం, ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ లక్కీ. అండ్ కమల్ అన్న సెట్లో చాలా కూల్గా ఉండేవాళ్ళు. ప్లస్ ఈ మా చిన్న సీనే, పెద్ద సీన్ ఏం కాదు, బట్ దానికి కూడా వర్క్షాప్ చేసాం మేము. 2 hours వర్క్షాప్ చేసాం షూట్కి ముందు రోజు. కొంచెం ప్రాపర్ సినిమాటిక్ వేలో మొత్తం వెళ్ళాం దీనికి. రియల్లీ థ్యాంక్స్ అన్న, మంచి ఎక్స్పీరియన్స్, ఫస్ట్ మూవీ నాకు. అండ్ నువ్వు మర్చిపోయావు, నువ్వు నర్వస్గా ఉన్నావు కాబట్టి ఎక్కువ మాట్లాడలేవు. లేదండి, కొంచెం ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, మొత్తం ఉన్నదంతా చెప్పేసుకోవాలి నేను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కాస్టింగ్ డైరెక్టర్ గోపి అన్న అండ్ సతీష్ అన్న. మీరు ఆ లాస్ట్ మినిట్లో బంటికి ఫోన్ చేశారు, బంటి నాకు ఫోన్ చేశాడు, వచ్చాను. సో ఇలా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరు? కమలన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ నా డెబ్యూ మూవీ ఇది. నా పేరు లాలుకురం. నేను సత్యానంద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ కంప్లీట్ చేసి వచ్చా. ఇది నా డెబ్యూ మూవీ. నవీన్ సార్కి చాలా థ్యాంక్స్ సార్. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా డాడీ, మా మమ్మీకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే ముందు ఒక నిమిషం, నా కాళ్ళకి కానీ దండం పెడతావేమో అని కంగారేస్తుంది నాకు. ఎందుకైనా మంచిది, నేను ఇక్కడ ఉంటా. ఓకే, యూ హ్యావ్ 10 seconds. చెప్పండి. అమ్మ, మీ ఫేవరెట్ సుమా గారి పక్కన నేను ఉన్నాను. సారీ అమ్మా. హ్యాపీయా అమ్మా? ఓకే. ఈ సినిమాలో నేను ఇలా మాట్లాడడానికి కారణం కమల్ అన్న థ్యాంక్స్ అన్న, ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు. వడ్డే నవీన్ సార్, మా ఇంట్లో మా గ్రాండ్ మదర్, మా అమ్మ టీవీలో ఏదైనా జాబిలమ్మ నీకు అంత కోపమా అని సాంగ్ వస్తే ఛానల్ చేంజ్ చేస్తూ ఉంటాం సార్. మా మమ్మీ ఆ పాడబెట్టు అని అట్లా కాడతో ఇట్లా కొడతా అంటే వార్నింగ్ ఇస్తూ ఉంటారు సార్. 10 years గ్యాప్ ఇచ్చారు సార్, కానీ ఈ 10 years మేము అసలు మిమ్మల్ని మర్చిపోలేదు సార్. చాలా పాటల రూపంలో మీరు మా డైలీ ప్లేలిస్ట్లో రోజు మిమ్మల్ని వింటూనే ఉంటాము సార్ మేము. 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ సినిమాలో మేము యాక్ట్ చేసాము, థియేటర్లో మళ్ళీ చూస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది సార్. అంతగా విన్నావు కదా, ఏదో ఒకసారి పాడు. మీరందరూ పోను అంటే పాడతానండి.
ఎవ్వరు ఎక్కడికి పాడు. కేఎస్ రామారావు గారు వస్తున్నారు, ఆయనకి స్వాగతం పలుకుతూ పాడు. పాడమంటుందా నిజంగానే? పాడు. 1 2 3 స్టార్ట్. జాబిలమ్మ నీకు అంత కోపమా, టింగ్ టింగ్ జాజి పూల మీద జాలి చూపుమా, టింగ్ టింగ్. నీ వెండి వెన్నెల్లే ఎండల్లో మండితే అల్లాడిపోదాదే ఆపుమా. వావ్, గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నేనేదో సరదాగా అన్నాను కానీ నిజంగానే పాడేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ మైక్స్ అన్నీ అక్కడ అటు అమ్మేసేయండి. ఓకే, అలాగే వీళ్ళతో పాటుగానే ఈ సినిమాలో కన్నబాబు బ్యాచ్ ఉన్నారు. కన్నబాబు బ్యాచ్ ఎక్కడున్నా సరే ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. లెట్స్ వెల్కమ్ కన్నబాబు బ్యాచ్ ఆన్ స్టేజ్. ఇదేంటి బ్యాచ్ ఇద్దరే ఉన్నారు? ఓకే, అలాగే సంతోష్ బాబు బ్యాచ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కన్నబాబు బ్యాచ్ అండ్ సంతోష్ బాబు బ్యాచ్. ఓ మై గాడ్, నాకు హెవీ కాంపిటీషన్ ఇవ్వడానికి హీరోయిన్ వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ రాశి సింగ్, the very talented, beautiful, not only an actress, she is an entrepreneur too. Rasi, a hearty welcome to you. Kannababu batch వచ్చారు, సంతోష్ బాబు బ్యాచ్ లేరా? ఓకే, అంటే ఈవెంట్ జరుగుతుంది కదా, అంటే బయట పార్టీ అరేంజ్ చేస్తాం, అంటే ఎల్లు ఉంటారని. ఎస్, మాట్లాడండి, చెప్పండి. మీరు అంటే ఈ బ్యాచ్ అంటున్నారు, మీరందరూ ఇందులో సేమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారా? ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల్లో అందరూ మేము ఒక క్యారెక్టర్ చేసాం అందులో. ఓ ఓకే ఓకే. మీ పేరు? నా పేరు దుర్గాజీ అని. దుర్గాజీ గారు. మీ పేరండి? ప్రకాష్ గారు. ఓకే, సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక 2 లైన్స్ చెప్పండి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా కమలానికి వెరీ వెరీ థ్యాంక్స్. మేము నెక్స్ట్ సినిమా కూడా, ఈ సినిమా సక్సెస్తో పాటు నెక్స్ట్ సినిమా కూడా వెంటనే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అడబల దుర్గాజీ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ కమల్ తేజ గారికి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, అలాగే సతీష్ గారికి థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మేడం గారు అన్నట్టు మా బ్యాచ్ ఎక్కడ ఉంది అన్నారు. మరి కన్నబాబు బ్యాచ్ అంటే మినిమం ఫుల్ అవ్వాలి కదండి, అందుకే బయట గట్టిగా అరేంజ్మెంట్లు పెట్టాం. కన్నబాబు బ్యాచ్ బయట ఉన్నారేంటి? కన్నబాబు నేనే బ్యాచ్ అందరం బయట పెట్టానండి. అవునా? ఈవెంట్ ఇక్కడ జరుగుతుంటే బయట ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి డైరెక్టర్ గారు ఇచ్చిన డబ్బులతో మరి కొంచెం గట్టిగానే. కమల్ బాబు మామూలు కాదురా బాబు, బాగుంది. మరి మా కోసం కూడా ఏమైనా కొబ్బరి బొండాలు అవి తెచ్చారా? మీ గురించి సీజన్ అయిపోయిందండి, లేకపోతే మామిడిపళ్ళు తీసుకొద్దాం. అలా సీజన్ ఏం అయిపోలేదు, పంపించు. అంటే సమ్మర్ హాలిడేస్లో రాజీవ్ గనగల్ గారితో చేశాను. అప్పుడు మామిడి తోటలోనే గట్టిగా మేము షూటింగ్ చేసాం. కానీ అవి డమ్మీ మామిడిపళ్ళు అన్నప్పుడు. మామిడి పండ్లు కూడా ఉంటాయా? లేకపోతే అవి ఇచ్చి మీకు పంపుదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సార్లు నుంచి అనుకుంటూ ఉన్నానండి. ఏమనుకుంటున్నారు? అంటే సుమా గారి పక్కన ఎప్పుడు నుంచి ఉంటాను, ఎప్పుడు మాట్లాడితే మైక్ తీసుకున్నాను. నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. అందుకనే నేను నిండుగా మేకప్ వేసుకొని వచ్చాను. వేసుకోపోయినా బాగుంటారండి, ఫిల్టర్. థ్యాంక్ యూ. ఓకే, అలాగే ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ రూబిన్ సుబ్బు మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రూబిన్ సుబ్బు మాస్టర్ గారు మనకి ఒక 2 ఫైట్స్ ఎలా చేయాలి అనేది చూపించబోతూ ఉన్నారు. ఆ 2 ఫైట్స్ చేయడానికి ఇందాక వచ్చినటువంటి మన రవికాంత్ రేంజర్స్ టీంలో నుంచి ఇద్దరిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. The 2 boys, please come on stage. Master ready? Master? Fight master. Fight master. Okay. మాస్టర్ గారు ఇంకా మీరు మాస్టరా? అది ఈయన మైక్ మాస్టర్. ఓకే, ఇంకా రాలేదు కాబట్టి మీరు రిలాక్స్ అవ్వండి. ఫైట్ మాస్టర్ రాగానే నేను పిలుస్తాను మళ్ళీ, ఓకేనా? ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి గారిని, డిఓపి కార్తిక్, సుజాత, సాయి కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి గారు అండ్ డిఓపి కార్తిక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వడ్డే నవీన్ గారిని మనం చాలా మూవీస్లో చూసాము. ఆయన సినిమాల్లోని స్టోరీలు ఎంచుకునేటువంటి విధానం చాలా బాగుంటుంది. వీ హ్యావ్ లవ్డ్ హిస్ క్యారెక్టరైజేషన్స్, అలాగే సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్స్. ఇప్పుడు 12 సంవత్సరాలు కదండి, 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక క్యారెక్టర్లో చూడబోతున్నాము అంటే వి వెరీ హ్యాపీ. కార్తిక్ గారు
ఎస్, ముందు హలో మ్యామ్. కార్తిక్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్. ఐ ఫీల్ లైక్ ఐ మేడ్ ఇట్ because you are hosting it. Thank you. థ్యాంక్ యూ అండి. First, thank you sir for giving this opportunity. Kaval bro, కొంచెం ఇట్లా ఎగ్జాస్టెడ్ ఉన్నాం కాబట్టి స్పీచ్ రావట్లేదు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ మై టీమ్. If it wasn't for them, ఇది అవ్వదు. థ్యాంక్ యూ all my ACs, camera department, focus pullers, GPL operators, everybody. Thank you very much. And especially thank you to my mom and dad. ఈ ఫిలింలో బికాస్ మై మామ్, డాడీ పేరు ఎట్లయినా ఉంది నా పేరులో, బికాస్ మై మామ్ ఆల్సో సపోర్టెడ్ మీ, యాడెడ్ హర్ నేమ్ ఆల్సో. యా, దట్స్ వాట్ ఐ సా. కార్తిక్, సుజాత, సాయి కుమార్. సుజాత ఇస్ మై మామ్స్ నేమ్. దట్స్ సో గ్రేట్. గట్టిగా ఒకసారి చప్పట్లు. అమ్మ వచ్చారా? అమ్మగారు వచ్చారా? స్టాండింగ్ దే. నమస్కారం అండి. ఐ థింక్ ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు ఎదిగినప్పుడు, ఏదైనా విజయాన్ని సాధించినప్పుడు చియర్ చేసేవాళ్ళు ఫస్ట్ అమ్మలే ఉంటారు. అలాంటి ఒక మదర్కి గట్టిగా ఒకసారి చప్పట్లు. సో గ్రేట్, సో గ్రేట్. సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నవీన్ సార్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ గుర్తు చేస్తున్నారండి. మా ఫ్యామిలీ కూడా వచ్చారు. మీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం ఉంటా. ఫ్యామిలీ, వేర్ ఇస్ ఫ్యామిలీ? బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమెన్. అనేది ప్రోగ్రామ్ చూస్తారు మేడం ఇది? నా ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ కూడా చూస్తున్నారు మీరు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఫ్యామిలీ. అది. సో ఆ ఫ్యామిలీకి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈరోజు ఇక్కడ వచ్చి సపోర్ట్ చేసినందుకు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో కొంచెం అన్స్కెడ్యూల్డ్ టైమింగ్స్ ఉంటాయి, అలాగే అన్స్కెడ్యూల్డ్ ఫైనాన్సెస్ కూడా ఉంటాయి. అన్నీ అన్స్కెడ్యూల్గానే ఉంటాయి. దాన్ని సపోర్ట్ చేసేటువంటి ఫ్యామిలీస్ దొరకడం మీ అదృష్టం. థ్యాంక్ యూ మేడం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఈ ఈవెంట్కి వచ్చేసిన పెద్దలందరికీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. సార్, వడ్డే నవీన్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకు నాకు సెట్ వర్క్ కానీ ప్రతి దానికి కోఆపరేషన్ చేశారు. మీరు ప్రొడ్యూసర్గా అండ్ హీరోగా చాలా సక్సెస్ఫుల్గా చేశారు సార్. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఒక టీంలాగా పనిచేసాం. చాలా అంటే కష్టమైనా ఇష్టంగా పనిచేసాం సార్ మేము. ఇది రేపు మా అవుట్పుట్ అంతా కనబడబోతుందండి. టీజర్ నుంచి ఇప్పటి వరకు ట్రైలర్ వరకు మంచి రెస్పాన్స్ సార్. సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాను సార్, మీ రీల్స్ అన్నీ. సార్, ఇక ముందు మీరు ఇంత గ్యాప్ ఇవ్వద్దు సార్. దయచేసి మీరు కంటిన్యూ చేయాలి సార్, గ్యాప్ లేకుండా కంటిన్యూ చేయండి మీ రెస్పాన్స్. ఎందుకంటే నేను చాలా చూశాను. 2000లో మీ డాన్స్లు, ఫైట్లు అన్నీ అందరికి ఇష్టం సార్. అలాగే అప్పటి జనరేషన్ తగ్గట్టుగా మీరు బాగా చేశారండి. బట్ ఇప్పుడు డాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లు అందరూ మారారు సార్. ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా అప్డేటెడ్గా బ్రహ్మాండంగా చేశారు సార్. డాన్స్ కానీ ఫైట్లు కానీ అప్డేట్గా చేశారండి. 2.0 వడ్డే నవీన్ సార్ వస్తున్నారు. 100% బ్లాక్ బస్టర్ కొడుతున్నాము. ఎందుకంటే రెస్పాన్స్ అనేది చాలా చాలా బాగా వచ్చిందండి. అది ఇక నాకు ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో నాకు చాలామంది సార్ ఫ్యాన్స్ కాల్ చేశారు. ఫోటోలు దిగాలి, మేము పోస్టర్లు వేసుకుంటాం సినిమా థియేటర్ల దగ్గర, చాలామంది కాల్ చేశారు. అంటే ఎలా ఉందంటే మీకు 2000లో ఎలా రెస్పాన్స్ ఉందో 100% ఈ సినిమాతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్ మీకు. అలాగే మా డైరెక్టర్ గారు సార్, కమల్ సార్, థ్యాంక్ యూ, గివ్ మీ మా ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఈ నా నుంచి ఎంత అవుట్పుట్ తీసుకోవాలో అంత తీసుకున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు ఒక డెబ్యూ డైరెక్టరే ఫస్ట్, కానీ మీరు ఒక 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా చేశారండి. ఎలా చెప్తున్నానంటే రోజు సీన్స్ రాసుకొని వచ్చేది సార్ సెట్లోకి. ఈ రోజు టార్గెట్ ఉండే సీన్స్ అన్నీ తీసేవారండి. మేము 60 రోజుల షూటింగ్ చేసామండి. 60 రోజుల షూటింగ్లో ప్యాచ్ వర్క్ లేదండి, వితౌట్ ప్యాచ్ వర్క్ బ్రహ్మాండంగా చేశారు సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ అండి. మీతో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు మేము. థ్యాంక్ యూ. అలాగే మా టీము, కెమెరామెన్ గారు సార్, తర్వాత ఎడిటర్ విజయ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు, అలాగే శ్రావ్య గారు కాస్ట్యూము, అలాగా ఫైట్ మాస్టర్ రాబిన్ సుబ్బు గారు, రామ్ శంకర్ గారు, మాది విజయ్ సోలంకి మాస్టర్ గారు, డాన్స్ మాస్టర్ గారు, అందరూ ఒక టీము లాగా, ఒక ఫ్యామిలీ లాగా చేసామండి. సార్, వడ్డే నవీన్ సార్, మీరు వడ్డే క్రియేషన్స్ అని కింద ఒక ట్యాగ్ పెట్టారు సార్, జస్ట్ ఎంజాయ్ అని. ఆ జస్ట్ ఎంజాయ్ ఎందుకు పెట్టారో తెలియదు, కానీ మేము సినిమా చేసిన తర్వాత అర్థమైంది సార్. అలా ఎంజాయ్ చేసాం మేము సినిమాకు. అంటే మేము ఎంత కష్టపడ్డా తెలియలేదండి. అంత సపోర్ట్ ఇచ్చారు, మోరల్ సపోర్ట్ ఇచ్చారు, ఫైనాన్షియల్ కానీ, ఫుడ్ కానీ చాలా బ్రహ్మాండంగా, చాలా బాగా. నేను ఒక 50 సినిమాలు చేశాను సార్. ఇది నా బెస్ట్ మెమొరీ సార్. ఈ సినిమా నాకు నా లైఫ్లో బెస్ట్ మెమొరీ సార్. ఇక మీతో ఎన్ని సినిమాలను చేయొచ్చండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనం
సక్సెస్ మీట్లోకి వెళ్తాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన కాస్ట్యూమ్ స్టైలిస్ట్ శ్రావ్యారెడ్డిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆర్ డిఓపి హ్యాడ్ సంథింగ్ ఎల్స్ టు సే. Yes, life has come a full circle, sir. I'm not calling you old. You're still young and handsome. చిన్నప్పుడు ఇటు కూడా చూడకండి, అటే చూడండి. చిన్నప్పుడు మా పిన్ని, మా మమ్మీ, మా డాడీతో పాటు I used to go to his movies. Now it feels like a full circle. I'm shooting his movie. So yeah, a complete circle. And I never got a chance to thank my production team, Satish Garu, Kiran Garu, Srinivas Garu. Thank you. Because of them, my shoot has gone very smooth. ఎస్ ఐఎమ్ షూర్. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ గురించి అందరూ అంతే గొప్పగా చెప్తూ ఉన్నారు. అండ్ ఎస్ శ్రావ్య. Thank you, Suma Garu. Good evening, everyone. Firstly, I would like to thank my dad and mom and brother who supported me immensely from the beginning. And thank you so much, Naveen Garu, for always encouraging me from the beginning and being such a down-to-earth person. You were amazing. The minute details మీరు ప్రతి ఒక్కటి సెట్ పైన కూర్చొని చూసుకొని ప్రతి చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ the passion that you have towards the movie is amazing. అందరూ ఫ్యామిలీస్ ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు మీ కంబ్యాక్ కోసం. and the trailer response is really amazing. And coming to director Kamal Garu, he was always supportive, encouraging me with everything, but at the same time obviously frustrated undukuntu చిన్న కరెక్షన్స్ చెప్తూ అన్నీ బాగా చూసుకున్నాం. The whole team worked very passionately. మొత్తం ఒక ఫ్యామిలీ లెక్క వర్క్ చేసాం. అండ్ డెఫినెట్లీ ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని మాత్రం మిస్ అవ్వకండి. అందరూ June 19 థియేటర్స్కి వెళ్ళి మరి ఈ మూవీ చూడాలి. And the co-director Kartikeya Garu, he was the biggest supporter for me for the whole movie. His passion towards movie is like amazing. ప్రతి ఒక్క డీటెయిల్స్ నవీన్ గారితో డిస్కస్ చేస్తూ డైరెక్టర్ గారితో డిస్కస్ చేస్తూ he has been the backbone to the movie. Art director Bikshapati Garu, he was also amazing. DOP Garu, music director Garu, the whole artists working for the movie, and the actress Rashi Singh was really sweet all through the movie. And చాలా బాగా అందరూ పర్ఫామ్ చేశారు. and everyone worked as a family. Please watch this movie in the theaters only and don't miss this experience thinking it's an OTT film. Please do come to the theaters. We are all waiting for a comeback of Vade Naveen Garu. Thank you. సారీ అండి, నేను రాశి గారిని మర్చిపోయాను. సారీ రాశి గారు, థ్యాంక్ యూ. అలాగే మన కో డైరెక్టర్ కార్తికేయ గారిని మర్చిపోయాను. సారీ కార్తికేయ, థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. అలాగే మన కాసా కిరణ్ కుమార్ మా ఎగ్జిక్యూటివ్ మేనేజర్, అలాగే మన సతీష్ గారు ప్రొడక్షన్ హెడ్, థ్యాంక్స్ అండి యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. నన్ను మర్చిపోయారు. థ్యాంక్స్ అండి. పర్వాలేదు, థ్యాంక్ యూ సుమ గారు. గుర్తుపెట్టుకుంటాను నెక్స్ట్ ఈవెంట్కి. శ్రావ్య ఎవరినో మర్చిపోయినట్టుంది. ఓకే. And I would also like to thank Gopi Garu, Yes. Satish Garu, Yes. and mainly Kiran Garu, Yes. who were the biggest supporters for me from the production team. ఎస్, Thank you. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకెవరినైనా మర్చిపోయి ఉండుంటే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, అందులో పెట్టేయండి. ఓకేనా, నిన్ను నేను మర్చిపోయాను అని. లేదంటే ఆ గ్రూప్ పేరే నేను మర్చిపోయాను అని ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేనే అడ్మిన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సీ ఆల్ ఆఫ్ యువర్ వర్క్ ఆన్ June 19th. ఎవరినో మర్చిపోయినట్టున్నారు. హీరోయిన్ని మర్చిపోయాను అన్నారుగా, మీ ఆవిడ చూసింది ఇందాక ఒక లుక్. ఓకే, సరే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. చాలా మాటలు అయ్యాయి కాబట్టి ఒక పాట తీసుకుందాం. సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లీజ్.
నాయక్ గారి కంపోజిషన్లో భాస్కర్ భట్ల గారు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ అంతే అందంగా కార్తిక్ గారు పిక్చరైజ్ చేశారు. అండ్ నవీన్ గారు అండ్ రాశి, యు ఆల్ వే లుకింగ్ టూ వెరీ గుడ్. సో కంగ్రాట్స్ టు యు ఆల్. June 19th ఎస్ సినిమా చూద్దాము థియేటర్స్లో. ఈలోపు కే మ్యూజిక్ ప్రియాంక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రియాంక గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యాక్టర్స్లో మృదుల గారు, అంజలి అండ్ ఉషా రెడ్డి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఊహా ఓకే, ఊహా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కే మ్యూజిక్ నుంచి ప్రియాంక, అలాగే యాక్టర్స్ నుంచి మృదుల, అంజలి అండ్ ఊహా. సో టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూబీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. హాయ్, బాగున్నావా ఊహా? ఓకే, ఫస్ట్ నువ్వు మాట్లాడతావా? ప్రిపేర్ అయ్యి వచ్చావా నువ్వు కూడా? అవునా, ఓకే. హలో అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన పెద్ద వాళ్ళందరికీ నమస్తే. నేను ఈ మూవీలో చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది 19th మన సినిమా రిలీజ్, త్రిమూర్తులు సినిమా. అండ్ మీ ఫ్యామిలీతోని అందరితోని వెళ్ళి చూడండి. అండ్ వన్ మోర్, మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా అందరి పైన ఉండాలి అండ్ మా సినిమా పైన కూడా ఉండాలి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఐ లవ్ యూ. వావ్, షార్ట్ అండ్ స్వీట్ అంటే ఇది. ఇప్పుడు చూడు మృదుల కూడా ఇలాగే మాట్లాడుతుంది. ఇలానే మాట్లాడతాను. ఎస్, బట్ ఫస్ట్లీ సుమా మ్యామ్, మిమ్మల్ని ఇంత క్లోజ్గా చూడడం దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం. కొంచెం దూరంగా నో 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 ప్లీజ్ ప్లీజ్, మేము ఇక్కడ ఉంటాం. యా బెటర్. వడ్డే నవీన్ సార్ కమ్బ్యాక్లో ఒక టైనీ రోల్ ప్లే చేయడం ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సతీష్ గారు అండ్ థ్యాంక్ యూ కమల్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ విల్ డెఫినెట్లీ చెరిష్ దిస్ మూమెంట్ ఎప్పటికీ. షార్ట్ అండ్ స్వీట్ అన్నారు కాబట్టి ఇంతే చెప్పగలుగుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ విత్ మై ఫ్యామిలీ. అందరం ఎంజాయ్ చేస్తాము. ఐ ఆల్రెడీ ఎంజాయ్డ్ ద టీజర్, ట్రైలర్ అన్నీ చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఐఎమ్ విషింగ్ యూ అ వెరీ హ్యూజ్ సక్సెస్. సో థ్యాంక్ యూ. హే సేమ్ ఊహా నీలాగే మాట్లాడేసింది. అంజలి, కమాన్ అంజలి. అంజలి, ఏం క్యారెక్టర్ చేసావు ఈ మూవీలో? ఓ రివీల్ చేయకూడదా? సస్పెన్సా? దాని మీదే సినిమాలు అయినంత నడుస్తోందా? చెప్పకు, నా చెక్ రాదు. అదిగో కమల్కి ఆల్రెడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు అంజలి ప్రియా అండ్ ఈ సినిమాలో నేను ప్రియమ్మ అనే క్యారెక్టర్ చేశాను. అంతకన్నా చెప్పకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు. అండ్ నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సీన్ నాకు యాక్ట్ చేసి చూపిస్తుండే, లైక్ ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు చేయనికి. అండ్ మీ సినిమాలో నేను పార్ట్ అవ్వడం మస్త్ హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. పోరి వదిలేస్తే మొత్తం నిజాలు చెప్పేలాగా ఉన్నావు నువ్వు అసలు. అందుకనే అక్కడ కమల్ గట్టిగా గుండె పట్టుకొని కూర్చున్నాడు. థ్యాంక్స్, థ్యాంక్ యూ. అండ్ ప్రియాంక just wants to say hi to everybody. Hi everybody. Thank you so much Naveen sir for giving me this chance at K Music. Both you and Rashi look lovely in the film. So my plan for this weekend is super set. I'm going watching this film on a Saturday night. Lovely music. Nuve Kada is always, even though I can't speak Telugu, but I'm always humming it and going on watching the videos. And I also love the hook step there. So good work Dinesh. And Kamal, obviously I've been seeing you running around. And all the best for the release. All the best Naveen sir. Thank you. And I'll not forget, thanks Suma garu. Thank you so much Priyanka. ఇవాళ మీరు ఒక లైన్ తెలుగు చెప్పేసి వెళ్తున్నారు. You are going to speak one line in Telugu. మీరందరూ ఈ సినిమా తప్పకుండా చూడండి. ఓ వెరీ టఫ్. ఓకే, సుమ అందంగా ఉంది. ఈజీ. 2 lines, either this or that. Okay, which one? One is ఈ సినిమా తప్పకుండా చూడండి. ఈ సినిమా తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. యా, ద సెకండ్ వన్ ఇస్ సుమ అందంగా ఉంది. సుమ అందంగా ఉంది. సెకండ్ వన్ మాత్రమే టెలికాస్ట్లో ఉంటుంది. పర్ఫెక్ట్. యా, లైవ్లో ఫస్ట్ ఎడిట్లో వెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో
ట్రాన్స్ఫర్ అనగానే మనకి కేవలం ప్రొఫెషన్కి సంబంధించింది మాత్రమే కాకుండా ఒకవేళ గనక మనలో ఉండేటువంటి ఏదైనా క్వాలిటీస్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి నవీన్ గారిని రాశిని అడిగి చూద్దాం. ఓకే, సో నేను కొన్ని క్వాలిటీస్ చెప్తాను నవీన్ గారు. దాము గారు హలో అండి. దాము గారిలోని క్వాలిటీస్ కొన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ క్వాలిటీ నేను చెప్పేదాన్ని మీరు హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా? అది ఎవరికో కూడా చెప్పండి, మీ టీంలో నుంచి ఎవరైనా అయి ఉండొచ్చు అది. ఓకే, 1 బద్ధకం. ట్రాన్స్ఫర్ ఎవరికి? డైరెక్టర్ కమల్. ఓ, అంటే ఆ క్వాలిటీ అతనిలో కొంచెం ఉందంటారా? ముందు లేదు కాబట్టి కమల్ కొంచెం తీసుకోండి, రిలీజ్ తర్వాత కొంచెం బద్ధకంగా ఉండండి మీరు. ఓకే, నెక్స్ట్ పంక్చువాలిటీ. రాసి చాలా ఉంది. నేను చాలా పంచువల్గా ఉన్నాను. అంటే ఉంది, బట్ నాది కూడా నీకు ఇచ్చేస్తా, ఇంకా ముందు ఉంటావు కదా. డబుల్ పంక్చువల్ అంటే ఈ రోజు మార్నింగ్ 9 o'clock షార్ట్ అయితే నువ్వు ముందు రోజు నైట్ అక్కడ ఉంటావు సెట్ లో. బడ్జెట్ మరి నైట్ స్టేకి బడ్జెట్ దాము గారు చూసుకుంటారు బడ్జెట్. ఓకే, ఇప్పుడు రాసి ఇది నీకు సెల్ఫ్ అడిక్షన్ అనే ఈ క్వాలిటీని నువ్వు హోల్డ్ చేసుకుంటావా? అంటే అద్దంలో చూసుకొని నేను బాగున్నాను అని అనుకోవడం. నేను అక్కడే చూసుకుంటున్నాను. క్యూట్ ఉన్నావు కదా, కానీ నాకన్నా కాదులే. లేదా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తావా? కాదు, నాకు ఇంకా కావాలి హోల్డ్, ఇంకా కావాలి హోల్డ్ సెల్ఫ్ అడిక్షన్. ఏం చేసుకుంటావు ఇంత అందం? మిర్రర్లో చూసుకుంటాను నేను, ఇలా కెమెరాలో కూడా. అబ్బా. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ నిన్నే అడుగుతున్నా, ఓవర్ యాక్టింగ్. హోల్డ్ చేసుకుంటావా లేకపోతే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేస్తావా? చేస్తే మీ టీంలో ఎవరికి ఇస్తావు? డిఓపి గారు ఉన్నారు, ఆర్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఎడిటర్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు. మ్యూజిక్ త్వరగా చెప్పవచ్చు. యాక్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్కి చాలా వచ్చు, సార్కి కూడా. ఐ థింక్ డిఓపి గారు చాలా కామ్గా ఉంటారు. కామ్గా ఉంటారా? చాలా. ఓకే, బిహైండ్ ద కెమెరా కదా, అందుకని అనుకుంటా. సార్ మీకు ఇవాళ యాక్టింగ్ ఒకటి ట్రాన్స్ఫర్ చేశారు, మీరు రేపు మార్నింగ్ లేచేసరికల్లా మీకు మొత్తం యాక్టింగ్ వచ్చేస్తాయి, నవరసాలు. ఏది ఒకసారి నవ్వండి. చూసారా ఎంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అయిందో అది? అంబా, అసలు వాట్సాప్ మెసేజ్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళదు, అంత ఫాస్ట్గా వెళ్ళింది. నవీన్ గారు ఫిట్నెస్ ఆబ్సెషన్ అండి. ఎవరికి మీరు హోల్డ్ చేస్తారా ట్రాన్స్ఫర్ చేస్తారా? హోల్డ్ చేస్తా. అదేనండి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎలా హోల్డ్ చేస్తున్నారు మీరు ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి అని. తక్కువ తింటూ వర్కౌట్ చేయటం. కమల్కి కావాలంటే అది, కమల్కి కొంచెం ఇవ్వండి. ఓకే, ద నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్, డైలాగ్ మెమరీ. ఇది హోల్డ్ చేస్తారా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తారా? హోల్డ్ చేస్తా చాలా. రాసి ఐఎమ్ సో సారీ, ఇది నీకు అవసరం లేదు. ఐ థాట్ ఎక్స్ట్రాగా నీకు ఇందాక ఇచ్చినట్టుగా ఇస్తారేమో అనుకున్నాను, కానీ లేదు. సరే, ఇప్పుడు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను నేను మీకు. ఆ పిక్చర్స్లో ఉండేటువంటి పర్సనాలిటీస్లో ఉండే ఒక క్వాలిటీని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే వాట్ ఈస్ దట్ క్వాలిటీ చెప్పండి మీరు. ఓకే, పిక్చర్ నెంబర్ 1 ప్లీజ్. ఇది నవీన్ గారికి. పిక్చర్ నెంబర్ 1 ప్లీజ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఒక్క క్వాలిటీ. ఫోకస్. ఐఎమ్ డామ్ షూర్ అసలు ఈ సో ఫోకస్డ్ మ్యాన్. సో యూత్ కూడా తీసుకోవాల్సింది అదే, దట్ ఫోకస్ ఫ్రమ్ అల్లు అర్జున్ గారు. ఓకే, ద నెక్స్ట్ పిక్చర్, మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఏ క్వాలిటీని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం? హంబుల్నెస్. ఎస్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. అండ్ డూ యూ వాంట్ టు టేక్ ఎనీ క్వాలిటీ రాసి? అల్లు అర్జున్ గారు, ఐ లైక్ హిస్ వర్సిటాలిటీ అ లాట్. అన్ని మూవీస్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. సో వర్సిటాలిటీ అనే క్వాలిటీ ట్రాన్స్ఫర్. ఎస్. అండ్ చిరంజీవి గారు చాలా కామ్గా ఉంటారు. ఓకే, చాలా ప్లెజెంట్గా ఉంటారు. ఓకే, ఆ క్వాలిటీ. సో కామ్ అండ్ ప్లెజెంట్నెస్ ట్రాన్స్ఫర్. ఎస్, ట్రాన్స్ఫర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్, మహేష్ బాబు గారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి నుంచి ఏ క్వాలిటీ మనం ట్రాన్స్ఫర్? కమల్ గారిని అడుగుదామా? కమల్ చెప్పండి. సూపర్ స్టార్ గారి దగ్గర నుంచి తీసుకునేది ఇష్యూ ఏదైనా సరే చిన్న స్మైల్ తోటి లైట్ తీసుకోవడం. మొత్తాన్ని కలిపితే ఒక వర్డ్లో చెప్పండి. లైట్ తీసుకోవడం, అంతే అండి. లైట్ తీసుకోవడం, పిచ్చి లైట్ తీసుకోవడం. ఐఎమ్ రియలీ సారీ, కానీ నేను ఇప్పుడు లైట్ తీసుకోకుండా నా షాడో మీ మీద వేసాను. ఓకే, ఇప్పుడు మీరు లైట్ తీసుకున్నారు. ఓకే, రాసి, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? బ్యూటీ అండి. బ్యూటీ, హ్యాండ్సమ్ బ్యూటీ అన్ని ట్రాన్స్ఫర్. ఎప్పుడు చూస్తామో ఏమిటో, వారణాసి ప్రీ రిలీజ్లో కలుద్దాం. ఓకే, నెక్స్ట్ పిక్చర్, ఎన్టీఆర్.
నవీన్ గారు డైలాగ్ డెలివరీ అది ఆల్రెడీ ఇందాక మీ గురించి కూడా అదే అనుకున్నాము. డైలాగ్ డెలివరీ అండ్ మెమరీ గురించి మీ గురించి కూడా అదే అనుకున్నాము. ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో ఆఫ్ కోర్స్. అండ్ ద నెక్స్ట్ పిక్చర్ ప్రభాస్. రాసి చూస్తూ ఉండిపోయావా? చెప్పు, లేదంటే మన మ్యూజిక్ డైరెక్టర్ని అడగదా? మ్యూజిక్ డైరెక్టర్ని అడుగుతాను. చెప్పండి కళ్యాణ్ గారు. స్టైల్, పవర్ఫుల్ ఐస్, ఐ మీన్ లుక్స్. ఇప్పుడు పవర్ఫుల్ ఐస్ అవన్నీ చేయలేనండి నేను, కానీ మీరు క్వాలిటీ ఒకటి చెప్పండి ఏంటి అని. అంటే ఇప్పుడు అలాగా ఇందాక వర్సిటాలిటీ అట్లా. లైక్ వాయిస్, ద వే హీ డెలివర్స్, ద వే హీ టాక్స్. So his dialogue delivery style and his voice, the power, yes. Okay, and I think it's the last picture, please. The last picture. వడ్డే నవీన్ గారు. నవీన్ గారి నుంచి ఇప్పుడు కమల్ ఇంత మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి నవీన్ గారి నుంచి ఏ క్వాలిటీని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారు? విల్ స్టార్ట్ విత్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు. పంక్చువాలిటీ మ్యామ్. ఫస్టే వచ్చి కూర్చుంటారు సెట్లో, భయమేస్తుందా? కమల్. కామ్గా ఉండడం అండి, వెరీ కామ్ అండ్ కంపోజ్నెస్. సార్ తోటి నేను త్రూఅవుట్ ది జర్నీ నాకు అదే అనిపించింది. అది తీసేసుకున్నాను ఆల్రెడీ. నేను చాలా ప్రశాంతంగా ఉండడం. ఐ విల్ ట్రాన్స్ఫర్ ఐ ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్ ఇట్. పేషెన్స్, కామ్నెస్ నాకు కావాలి. సో లిటిల్ బిట్ అంటే ఇప్పుడు పేషెన్స్, కామ్నెస్ మనం చూసామంటే అక్కడ ఏదో ఘోరం జరిగి ఉంటుంది. అప్పుడు ఆయన పేషెంట్గా ఉన్నాడు. అక్కడ మీరు క్రియేట్ చేసిన ఆ ఘోరం ఏంటి చెప్పండి. మీరిద్దరు ముఖ్యంగా ద డైరెక్టర్ అండ్ హీరోయిన్, మీరిద్దరే ఆయన పేషెన్స్, కామ్నెస్ గురించి చెప్తున్నారు. మీరేం చేశారు అక్కడ? నేనేం చేయలేదు. ఏ సిచ్యువేషన్లోనా చాలా కామ్గా. అదే ఆ సిచ్యువేషన్ ఏంటి? నిన్న చాలా లేట్ వచ్చాను ఎయిర్పోర్ట్కి. అది చెప్పు. సార్ సార్ చెప్పారు బండి పంపిస్తా, టైంలో పంపలేదు, లేట్ వచ్చాను. కానీ లాస్ట్ పర్సన్ నేనే ఆ ఫ్లైట్లో. సార్ బయట ఉన్నారు, గేట్ ఆల్మోస్ట్ క్లోజ్, కానీ ఒక్కసారి కూడా నన్ను కాల్ చేయలేదు. నేను వచ్చాను సార్, కాల్ ఎందుకు చేయలేదు? నేను మీ సైడ్ ఉంటే సార్ కమ్ సార్, గేట్ క్లోజ్ అవుతుంది అని ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఆ కామ్నెస్ కావాలి. అది బికాజ్ అక్కడ నెట్వర్క్ లేదు, అందుకని నేను కాల్ చేయలేదు. అది దట్స్ ద రీజన్. అంతే కదా నవీన్ గారు? అంతే. యా, దట్ వాస్ ద యాక్చువల్ రీజన్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈ సినిమా June 19th రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. కానిస్టేబుల్ టేబుల్ కింద పెట్టను చేతుల్, దట్స్ వై నాకు మంచోడని లేబుల్. నాకే నేను రోల్ మోడల్, మీ చిరునవ్వే నాకు మెడల్. 24/7 ఉంటా అవైలబుల్. చుట్టూరా ఉండే మిగతా వాళ్ళకి నచ్చదు నాలో ఆనెస్టీ. కేసులతోటి కాసుల ఆటకి అడ్డం కాబట్టి ఆ ఊరెలంటూ ఈ ఊరెలంటూ బదిలీ చేస్తారు బాసులు. మనసుకి కష్టంగా అనిపిస్తున్న సర్దేస్తాల కేసులు. టాటా 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 స్వత్రిమూర్తులు. టాటా 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 స్వత్రిమూర్తులు. నేను చిన్న కానిస్టేబుల్ టేబుల్ కింద పెట్టను చేతుల్, దట్స్ వై నాకు మంచోడని లేబుల్. నాకే నేను రోల్ మోడల్, మీ చిరునవ్వే నాకు మెడల్. 24/7 ఉంటా అవైలబుల్. ఎస్, సో మనకి దిస్ సూపర్ డూపర్ హిట్ సాంగ్. కంగ్రాచులేషన్స్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అలాగే కంగ్రాట్స్ టు భాస్కర్ భట్ల గారు. భాస్కర్ భట్ల గారి మాటలు మనం విననున్నాము. బట్ బిఫోర్ దట్ జ్వాలా కోటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే యాక్టర్ సూర్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జ్వాలా కోటి గారు అండ్ సూర్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. జ్వాలా కోటి గారు ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు.
అంతే కదండి? అవునండి. ఎస్. సో ఇందులో మీరు చాలా నిజాయితీ కలిగినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? ఓకే, అయితే కథలో ట్విస్ట్ ఉందన్నమాట. చెప్పట్లేదు మీరు బయటకు, అంతే కదా? ఓకే. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. మీడియా మిత్రులకి, పెద్దలు కెఎస్ రామారావు గారికి, మా హీరో నవీన్ గారికి అండ్ కమల్, అందరికీ నా ధన్యవాదాలు. నేను రాజీవ్ గారిని బావా గారు అని పిలుస్తాను. ఆ రకంగా చూస్తే సుమా గారు నాకు అక్కగారు అవుతారు. ఇది జోక్ కాదు కాబట్టి ఎవరు నవ్వలే. అంటే సీరియస్ తీసుకున్నారా మీరందరూ? ఏమండి సార్ మ్యామ్, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఇంకా పుట్టలేదు తెలుసా? నేను కాలేజీకే పోలేదు అసలు. మీరు పోనంత మాత్రాన వయసు పెరగకుండా ఉంటుందా ఏంటి? థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. నేను ఇక్కడే ఉంటా. డైలాగ్ అంట, ఒక డైలాగ్ చెప్పండి మీరు. సినిమాలో నుంచి కథ రివీల్ చేసే డైలాగ్ ఏమొద్దు. సినిమాలో కమల్ దడదడలాడుతున్నాడు. వద్దు, చెప్పను, సారీ. ముందుగా నేను చెప్పుకోవాల్సింది, ఇక్కడ ఈ క్యారెక్టర్ నన్ను చెప్పినటువంటి సతీష్, తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. సతీష్, సారీ, ఈ క్యారెక్టర్ బాగుంటాడు, ఈ క్యారెక్టర్ నాకు బాగుంటుందని చెప్పేసి నవీన్ గారికి చెప్పటం అండ్ దాన్ని మా కమల్ గారు యాక్సెప్ట్ చేయటం, ఇద్దరు కలిసి నన్ను ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినటువంటి వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోల్ అంటే ఆల్రెడీ పోలీస్ వేషం చేశాను, ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు ఎప్పుడు. ఇప్పుడు నాకు కూడా కొత్తగా ఉంది. తమ్ముడు కూడా నాతో షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాకి పనిచేసినటువంటి మా డిఓపి గారు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కూడా చాలా డెడికేషన్ చేశారు. సార్ అయితే వెరీ పర్టికులర్, మాకంతా అంటే ఏది కరెక్ట్గా లేకపోయినా ఇలా కాదు మళ్ళీ చూద్దాం అని మాకు బాగా సూచనలు ఇచ్చి చేయించినట్టు మా నవీన్ గారు, కమల్ గారికి, వీళ్ళందరికీ మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. వేరే ఏదైనా డైలాగ్ అంటే చెప్తారా మీరు? డైలాగ్ వద్దా? హలో మేడం, బాగున్నారా? బాగానే ఉన్నారు. ఇప్పుడు 2 సార్లు టచ్ అప్ అయింది. అసలు మీకు కరెక్ట్గా ఎలా చెప్పారండి? టచ్ అప్ అయింది. థ్యాంక్ యూ. టచ్ అప్ అయింది 2 సార్లు, కరెక్ట్. అట్లా మీకు హలో చెప్పకుండా స్టేజ్ దిగితే అవును, ఫస్ట్ టైం పడిపోయాను. మీరు ఇక్కడ ఒకసారి స్టేజ్ మీద పడిపోయాను కింద. పడిపోయారా? ఎందుకు? అందుకే అప్పటి నుంచి మీకు హాయ్ చెప్తున్నా. ఓహో, అంటే నాకు హాయ్ చెప్పని రోజు పడిపోయారా కింద? హాయ్ చెప్పకుండా వెళ్ళి వెనక్కి వెళ్ళి. ఎవరు పడ్డారు? నేను. ఓహో, ఓకే ఓకే. అక్కడ మెట్లు సరిగ్గా ఉండవు అంతే. సో మై సెల్ఫ్ మహాదేవ్ సూర్య. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి కమల్ గారికి, అలాగే సతీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న, 55 ట్రాన్స్ఫర్లు ఏంటన్నా ఒక కానిస్టేబుల్కి? అసలు ఒక కానిస్టేబుల్ 55 ట్రాన్స్ఫర్లు. సూర్య, సహజంగా ఎవరైనా తప్పులు చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ త్రిమూర్తులు తప్పులు ఆపుతున్నాడు, తట్టుకోవడం కష్టం. ట్రాన్స్ఫర్ ఏమంట? అది క్రైమే కదన్నా, తప్పును ఆపడం కూడా క్రైమే కదా. అది అక్కడ చూద్దాం, మూవీలో చూద్దాం. జూన్ 19న థియేటర్లో మన సినిమా వస్తుంది. అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందిగా మళ్ళీ నా స్పెషల్ రిక్వెస్ట్. ప్లీజ్ చూడు, జూన్ 19 అందరూ కలిసి చూద్దాం. నవీన్ సార్, మీ సినిమాలో చేయడం నాకు చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నాకు ఒక సినిమా మైండ్లో అలా ఎప్పుడు ఒక సినిమా ఉండిపోయింది. మీ సినిమా నా ఊపిరి అని ఒక సినిమా, అది నేను వైజాగ్లో నా కాలేజ్ డేస్లో నేను సంగం సార్ ఒక థియేటర్లో చూశాను ఆ సినిమా. అప్పుడు ఆ ఏజ్లో నేను చూసి అది చాలా అడ్వాన్స్డ్గా వచ్చిందని అనుకున్నా. తర్వాత నేను చాలామంది డైరెక్టర్స్ వర్క్ చేశాను. వాళ్ళు ఆ సినిమాకి ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీస్ తీసుకున్నప్పుడు ప్రతిదానికి రిఫరెన్స్ మీ సినిమానే, ఆ నా ఊపిరి సినిమానే. సో మీ కంబ్యాక్ ఫిలింలో నేను చేయడం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడక్షన్ సైడ్ కిరణ్ గారు, శ్రీనివాస్ గారు, గోపి గారు, వీళ్ళందరికీ కూడా మళ్ళీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ట్రైలర్లో మేము చూసినటువంటి ఆ డైలాగ్ని మీరు ఇక్కడ రీక్రియేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిందంతా మేము సినిమాలో చూసి ఆయనకి 55 ట్రాన్స్ఫర్లు ఎందుకు అయ్యాయో తెలుసుకుంటాం. సత్యమేవ జయతి అని రాశారు కదా, నీతి నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళకి అలాగే జరుగుతుంటుంది పాపం. చూద్దాం అదే. ఓకే చూద్దాం, థియేటర్లో చూద్దాం. బాయ్ అక్క. మెట్లు ఉన్నాయి, జాగ్రత్త. బాయ్. ఓకే థ్యాంక్ యూ. ఎస్ మైక్ లేదు, మీరు తీసుకెళ్ళండి మైక్. ఇట్స్ ఓకే, ఇవాళకి తీసుకెళ్ళిపోండి. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, సినిమాలోని ఇంకొక లవ్లీ సాంగ్ చూసేద్దాము. ఆ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ లిరిక్ రైటర్ గారి మాటలను విందాము. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. ఓకే, సో మ్యూజిక్ డైరెక్టర్ మన కళ్యాణ్ నాయక్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మారుతినగర్ సుబ్రహ్మణ్యం, అలాగే మేము ఫేమస్ రైటర్ పద్మభూషణ్ సినిమాలకి మ్యూజిక్ డైరెక్ట్ చేసినటువంటి కళ్యాణ్ గారికి స్వాగతం. అండ్ అలాగే మా లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఈ సినిమాలోని అన్ని పాటలు ఇంత బ్యూటిఫుల్గా రాసినటువంటి భాస్కర్ భట్ల గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్తాము. కథని నడిపించేటువంటి బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే అందమైనటువంటి లిరిక్స్, దానితో పాటుగానే బ్యూటిఫుల్ ట్యూన్స్ని కంపోజ్ చేసిన మన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మాట్లాడతారు. తర్వాత భాస్కర్ భట్ల గారి మాటలు విందాము. నమస్తే అండి, నా పేరు కళ్యాణ్ నాయక్. మీరు చెప్పిన 3 సినిమాలు మీరు ప్రీ రిలీజ్ చేశారని గుర్తుండిపోయింది మేడం. మీకు ఆ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లు మేడమే చేశారు. ఆ 3 పేరే చెప్పారు. మేము ఫేమస్ అని ఒక సినిమా ఎగర పెట్టారు మేడం. చెప్పా, రివైండ్లో చూసుకోండి తర్వాత. చాలా 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 హ్యాపీ అండ్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను. ఇవాళ ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా నేను మళ్ళీ 2-3 సీక్వెన్సెస్ అట్లా పాటలు వినుకుంటూ వస్తున్నా. అండ్ నాకు కొన్నిసార్లు ఎట్లా కొట్టాలనుకుని అట్లా కొట్టినరా అని అనిపించే కొన్ని సీక్వెన్సెస్ సినిమాలో ఉంటాయి. లైక్ కంప్లీట్ ఒక మనం ఇట్లా ఉంటుంది థియేటర్స్కి స్క్రీన్ దగ్గర ఉండి పేపర్లు ఇస్తే బ్యాచ్ ఉంటాయి. సో నేను వాళ్ళని మైండ్లో పెట్టుకొని కొన్ని సీక్వెన్సెస్ చేసి ఉండే. లైక్ ఇవాళ ఒకసారి ఆ సీక్వెన్స్ అంతా అట్లా రివైండ్ చేస్తున్నప్పుడు కూడా అట్లా అనిపిస్తుంది. లైక్ ఐ జస్ట్ డిడ్ నాకు ఎట్లా చూసుకోవాలనిపించిందో అట్లా కొట్టాను నేను సీన్స్ అని చెప్పేసి అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి టేస్ట్ ఉంటే కూడా మంచి మ్యూజిక్ వస్తుంది సార్. లైక్ ఐ మీన్ దట్స్ వాట్ లైక్ వాట్ యూ టుక్ ఫ్రమ్ మీ ఈజ్ లైక్ దట్స్ అమేజింగ్ అండ్ సో హ్యాపీ టు డూ సచ్ అమేజింగ్ వర్క్ హియర్. అండ్ అంటే నేను చాలా కాన్ఫిడెంట్, మేము మంచిగా చేసాం, ఇక మీరు చూడాలి ఇంకా నేను ఒక కాన్ఫిడెన్స్తోనే మాట్లాడుతున్నాను నేను. సో భాస్కర్ భట్ల సార్, అండ్ లైక్ ఇది మళ్ళీ సెకండ్ అసోసియేషన్ అండ్ లైక్ ఐమ్ జస్ట్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ సార్. అదే నేను ఒక సాంగ్లో ఏంటిది పై వాళ్ళందరూ అంటుంటే తోకను ఉప్పగా నేను కాదు డాల్మేషన్ అని ఒక లైన్ ఉంటుంది సార్. నేను ఆ లైన్ని బ్రతికించుకోవడానికి అందరికి అర్థమవుతుందంటారా? నేను ఏమైనా సౌండ్ ఎఫెక్ట్ వేయాలి వెనకాల డార్క్ సౌండ్ వేస్తే అందరికి అర్థమవుతుందా? ఇలా అంటే మై అర్జ్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ యూ రోట్ ఈజ్. నేను ఇంకా అక్కడ అదే చెప్పగలుగుతా సార్. ఇంకా నాకు మీ లైన్స్ అన్నీ నీట్గా కన్వే అయ్యా లేదా అని ఒక తాపత్రయం ఉండే మీరు పాట రాశాక. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ పీపుల్ ఆర్ రిసీవింగ్ ఇట్ సో వెల్. అండ్ థ్యాంక్ యూ కమల్ అన్న. లైక్ ఓ రోజు అందరి కోపం వస్తుంది, నీకు కోపం ఎందుకు రాదన్నా, నీకు నా మీద నీకు లేట్ వచ్చినందుకు దాని నేను ఒకసారి క్వశ్చన్ వేసాను సార్, నువ్వు నా తమ్ముడు నాకెందుకు వస్తుంది ఇప్పుడు వేరే మాట్లాడేదన్నా. ఇట్ వాస్ సో న్యాచురలీ దట్ హీ సెడ్ లైక్ నాకు అంటే ద టైమింగ్ అండ్ ఆ సిచ్యువేషన్లో అయినా చెప్పడం ఈజ్ వాట్ హౌ కూల్ యు ఆర్. నేను లిటరలీ
యు ఆర్ లైక్ అమేజింగ్ డైరెక్టర్ టు వర్క్ బ్రో. అంతకు మించి ఏం చెప్పలేను. యు నో హౌ టు టేక్ వర్క్ అండ్ ఎలా తిట్టాలో తెలుసు, ఎలా అడగాలో తెలుసు, ఎలా మాట్లాడుకోవాలో తెలుసు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాను సార్, అంతా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కింద చాలా ప్రిపేర్ అయినా నేను వచ్చే ముందు కూడా. ఇందాక నీ పేరు చెప్పడం మర్చిపోయానంటే చెప్పలేని విషయం కూడా గుర్తు రావట్లేదు బ్రో నాకు అనుకుంటున్నాను. ఆ సిచ్యువేషన్లో ఉన్నాం. జ్వాలా సార్ అండ్ సార్, నేను మీ సీక్వెన్సెస్ ఒక్కొక్కటి ఇట్లా ఎంత ఎంజాయ్ చేశానో ఐ థింక్ మీరే వచ్చి చెప్తారు సార్ నాతో థియేటర్లో. ఇంకా మీరు మూవీ చూసిన రోజు కంప్లీట్గా లైక్ అవి ఇంత ఎంజాయ్ చేశారా సీక్వెన్సెస్ అన్నట్టుంటాయి. అండ్ అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యాక్టింగ్ అడిగింది సార్ నేను చాలా. సో అండ్ టు మై సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ హు ఆల్ వర్క్డ్, పేరు తీసుకుందాం అనుకుంటున్నా, డెఫినెట్గా మర్చిపోతా అని ఎవరు తీసుకోవట్లేదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. అండ్ భాస్కర్ భట్ల గారు, మాకు తెలిసినంత వరకు మీరు 1000కి పైగా పాటలు రాసేశారు. ఇది ఇప్పుడు ఎన్నో పాట మీకు అలా లెక్క ఏమైనా ఉంటుందా? లేదు, ఆల్మోస్ట్ ఒక 1500 పాటలు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా టు అవర్ వండర్ఫుల్ లిరిక్ రైటర్స్. ఎందుకంటే మనకి సినిమాలకి చాలా పెద్ద పిల్లర్సే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అలాగే లిరిక్ రైటర్స్. ఇలాంటి బ్యూటిఫుల్ లిరిక్ రైటర్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ ఇస్తున్నంత కాలం మన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ సినిమాతో నాకు విపరీతమైన అనుబంధం వడ్డే నవీన్ గారితో. ఎందుకంటే నా కళ్ళ ముందు ఎదిగిన హీరో అతను, తన కళ్ళ ముందు ఎదిగిన రైటర్ని నేను సితార్లో ఈనాడులో జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పటి నుంచి నాకు ఆయన కోరుకున్న ప్రియుడు సినిమా అప్పటి నుంచి ఆయనతోటి అద్భుతమైన అనుబంధం. ఆయన ప్రతి సినిమాకి ఆయన ఫోన్ చేసేవాళ్ళు, లేకపోతే నేనైనా వెళ్ళి నవీన్ గారు ఎక్కడున్నారని వారం ఒకసారైనా కలిసి వచ్చేవాడు. ఎందుకో ఆ మనిషి పాజిటివ్ వైబ్రేషన్స్, తను బాగా పెద్ద స్థాయికి వెళ్తారన్న నమ్మకం ఏదో జర్నలిస్ట్గా నేను గమనించాను. సో అది ఫుల్ఫిల్ అయింది. నేను అనుకున్నాను, ఊహించింది. చాలా పెద్ద హీరో అయ్యారు ఆయన. సో ఒక 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన సినిమా చేస్తూ నా గురించి ఎంక్వైరీ చేసి భాస్కర్ భట్ల కావాలి నాకు అని చెప్పి పిలిపిస్తే నేను వెళ్తే అప్పుడు చెప్పారన్నమాట ఆఫీసులో అందరూ. ఆయన చాలాసార్లు అడుగుతున్నారు, ఇవాళ కుదిరింది సార్ మీకు ఫోన్ చేయడం అనేది. థ్యాంక్ యూ నవీన్ గారు. ఒక అద్భుతమైన అనుబంధం ఉంది నాకు నవీన్ గారికి. మా సురేష్ కుండేటుంటే వాడికి కూడా తెలుస్తుంది. మీ ఇద్దరం బాగా వెళ్ళేవాళ్ళం షూటింగ్కి. అలాగే ఈ సినిమాకి సంబంధించి కమల్ మా ఊరబ్బాయి రాజమండ్రి, అది పరిచయం అయ్యాక తెలిసింది. సో అద్భుతమైన కథ చేసుకున్నాడు ఆయన. చాలా మంచి కథ ఇది, ఆర్గానిక్ కథ. అంటే సినిమా కోసం సినిమా అని కాకుండా కథలోంచి దానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకుంటూ జనాలని బాగా అలరించడానికి కసరత్తులు చేశారు. సో నవీన్ గారు కూడా బాగా కూర్చుంటాడు ఆయన కథల్లోని, పాటల్లోని, మ్యూజిక్ డైరెక్షన్లోని, మ్యూజిక్లోని, అన్నింట్లో. మేము చాలాసార్లు నవీన్ గారి ఇంటికి వెళ్ళే కూర్చొని లిరిక్స్ ఫైనల్ చేసుకున్నాం. సో అంత అన్ని డిపార్ట్మెంట్ మీద ఆయనకు అవగాహన ఉంది. సో కమల్కి కూడా ఈ సినిమా అరంగేట్రం ఫస్ట్ హిట్, మంచి హిట్ కొట్టాలని, అలాగే నవీన్ గారు కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే కళ్యాణ్ నాయక్ తనతోటి మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో మేడం సార్ మేడం అంతే అని పాట రాశాను, ఇంకో 2 పాటలు రాశాను. నాకు బాగా హార్ట్కి దగ్గరైన మ్యూజిక్ డైరెక్టరు. సో బాగా చనువున్న మ్యూజిక్ డైరెక్టరు, ఒక చిన్న తమ్ముళ్ళలాగా నాకు. సో తనతో మళ్ళీ కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇందులో నాకు నచ్చింది, అందరికీ అన్ని పాటలు నచ్చాయి. నాకు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టైటిల్ సాంగ్, అందులో నా ఆత్మ ఉంది, అది నాకు బాగా ఇష్టం. ఎందుకంటే మా గురువుగారు శాస్త్రి గారు రాసేవాళ్ళు ఇలాంటి పాటలు. రాసినప్పుడు ఎలా రాస్తారు ఇది అనుకున్నా. సో అలాంటి ఛాన్స్ మనకు వచ్చినప్పుడు, అలాంటి సందర్భం మనకు కుదిరినప్పుడు ఎలా రాయాలి అని ఫస్ట్ ఓపెనింగే నేనో చిన్న కానిస్టేబుల్ టేబుల్ కింద పెట్టని చేతులు అని రాయడంలోనే నాకే ఒక రకమైన పులకింద వచ్చింది. ఒక చిన్న కానిస్టేబుల్ అని టేబుల్ కింద పెట్టని చేతులు అంటే ఇతను అవినీతికి పాల్పడ్డాడు ఫస్ట్ 2 లైన్స్లో చెప్పగలగడం అనేది నాకు గూస్ బంప్స్ వచ్చిన క్షణం. అలాంటి లైన్ని వాళ్ళు కూడా అంతే నమ్మి బాగుంది అని తర్జన భర్జనలు ఏమీ లేకుండా ఓకే చేయడం నాకు చాలా ఆత్మానందం కలిగించింది. అలాగే అందులో ఇప్పుడు ఇందాక కళ్యాణ్ చెప్పినట్టు కాకి డ్రెస్ వేసి కాలర్ ఎత్తేసి బతకడమే నా ప్యాషను, పైనున్నోళ్ళకి తోకన ఓపగా నే కాదు అల్సేషన్ అని రాశాను. సో నేను కుక్కను కాదని చెప్పకూడదు, హీరో క్యారెక్టరేషన్ చెప్తున్నప్పుడు అదే సెన్స్ చెప్పాలి.
సో ఆల్సేషన్ అని చెప్పితే తోకాడించుకుంటూ తిరగను. నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నాకు నచ్చాలి, నేను ఒక సిన్సియర్ అని చెప్పడంలో తన క్యారెక్టరైజేషన్ చెప్పి అవకాశం దొరికింది. అలాగే తను ఎంత సెన్సిటివ్ అనేది ఆ ఊరు వెళ్ళంటూ ఈ ఊరు వెళ్ళంటూ బదిలీ చేస్తారు బాసులు, మనసుకి కష్టంగా అనిపిస్తున్న సర్దేస్తా లగేజీలు. సో నేను ఇంత హానెస్ట్గా ఉంటే ఎవరు గుర్తించట్లేదేంటి, ఇన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాను ఏంటని లోపల ఆ చిన్న పెయిన్ అన్నీ బాగా కలగలిసిన పాట ఇది. నాకు గుర్తుండిపోయే పాట అవుతుంది, నా చిరకాలం గుర్తుండిపోయే పాట అవుతుంది. ఈ సినిమాలో అన్ని పాటలు ఆదరిస్తున్న మీ అందరికీ వేల వేల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని, నవీన్ గారు రెండో సినిమాకు కూడా ద్వితీయ విఘ్నం లేకుండా మళ్ళీ నేను పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు అండ్ అలాగే భాస్కర్ భట్ల గారు. థ్యాంక్ యూ అండి. జూన్ 19న ఎస్ ఒకసారి అటు చూడాలి మేడం. మమ్మీ, డాడీ, డాడీ, మమ్మీ, నాకు, మీకు, మమ్మీ, డాడీ, ఓకే, మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్. నా ఏజ్ అయితే కాదు కదా. ఓకే, టీవీలో. ఓకే, ఏమైనా చెప్పాలా వాళ్ళకి? ఇంటికి భోజనానికి వస్తున్నాడు. యా, ఓకే, యా, సరే. అండ్ ఆన్ స్క్రీన్ కూడా ఒక 3 సాంగ్స్ ఉంటాయి అండి. సో లైక్ కోటి మామిడాల, లైక్ సో ఐ షుడ్ మెన్షన్. సో స్కోర్స్ అన్ని ఇట్లా అది ప్లాన్ చేస్తున్న సాంగ్స్ కాదు, రాత్రి కావాలనిపించే, రాత్రి కూర్చొని చేయాలనిపించే సాంగ్స్ అవి మాకు. అండ్ థ్యాంక్ యూ కోటి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ మై మ్యూజిషియన్స్. డెఫినెట్గా లైక్ ఐ హోప్ ఐ రెస్పెక్టెడ్ ఎవ్రీ వన్స్ డిగ్నిటీ అండ్ దాని అంతే గ్రేట్గా యూనో రేపు అవుట్పుట్స్ ఉంటాయి. అండ్ ఐఎమ్ షూర్ లైక్ యూ ఆల్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ డూ వాచ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు on 19th. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. ప్రపంచం అంతా సినిమాని ప్రేమిస్తుంది, కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సినిమాని ఒక చెంచాడు ఎక్కువగానే ప్రేమిస్తారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. మనం సినిమాని సెలబ్రేట్ చేసినంతగా ఇంకెవరూ సెలబ్రేట్ చేయరు అని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు. ఎందుకంటే దగ్గర ఒక సంవత్సర కాలం నుంచి ఈ సినిమా గురించి కాన్సెప్టు, స్టోరీ, డైరెక్షన్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఈ కాస్ట్ అండ్ క్రూ ఈ రోజున సినిమా వేడుకలో భాగంగా సెలబ్రేషన్స్ మోడ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అర్జెంటుగా ట్రైలర్ వేసేసేయాలి. సో లెట్స్ సెలబ్రేట్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ప్లీజ్. స్టేట్ ని షేక్ చేసిన కేస్, వారం రోజుల్లో ఎలక్షన్స్. నువ్వు ఏ ప్లాన్ అన్నా వేసుకో, ఐ వాంట్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్. సీఎం ప్లాన్ చేసే అంతలా ఏం చేశాడో చెప్పవా? పంది పిల్లరా, వాడు ఆఫ్టర్ కానిస్టేబుల్ రా. కానిస్టేబులా? 10 years లో 55 ట్రాన్స్ఫర్స్ తో వరల్డ్ రికార్డ్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ వన్ త్రిమూర్తులు ఆన్ డ్యూటీ సార్. 10 years ఆఫ్ సర్వీసా? నో కాంప్రమైజ్. 55 ట్రాన్స్ఫర్ అయినా కూడా నీకు బుద్ధి రాలేదా? ఇంట్లో వాళ్ళని ఊర్లు తిప్పడం దీని మగుడికి బాగా అలవాటేలేమ్మా. నన్ను ట్రాన్స్ఫర్లు చేస్తుంది తప్పులు చేస్తున్నందుకు కాదు సార్, తప్పులు బయట పెడుతున్నాను. 20 years బ్యాక్ కేసులు నిజాలు తెలుసుకోవడం ఎవరిని అడుగుతారు, ఎక్కడిని ఎత్తుకుతారు? నేను రాజకీయం చేస్తూ చూస్తూ నడిపిస్తూ కట్టుకున్న కోట ఒక కానిస్టేబుల్ డ్యూటీ చేయడం వల్ల కూలిపోతుందా? ఒక కానిస్టేబుల్ అయ్యింది ఇంత కాన్స్పిరసీ చేస్తారా? ఎగ్జిక్యూట్ ప్లాన్ కే. అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఏది వదిలిపెట్టచ్చు. ఫ్యామిలీని నిన్ను కలిపి కప్పెట్టేస్తా. ఒక కానిస్టేబుల్ ని పట్టుకోలేకపోతున్నాం. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడే మీ ఆయన? ఫైట్ చేసి ముందుకెళ్తున్నాడంటే వాడు ఏదో ఒక విషయం కోసం గట్టిగా వెతుకుతున్నాడు. తెలుసుకుని తీరుతా. ఇట్స్ అ ప్రామిస్. త్రిమూర్తులు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు నా కూతురు, నా భార్య, నా ప్రాణం కంటే ఈ కేసే ఇంపార్టెంట్. ఏం మారలేదబ్బా, అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలానే ఉన్నావు.
that's the fantastic trailer of Transfer Trimurtulu. Simply superb. మరి Transfer Trimurtulu, the captain of the ship, director Kamal ni stage మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. కమల్ తేజ నర్లా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇంకా 56వ ట్రాన్స్ఫర్ జరగకుండా అక్కడే పర్మనెంట్ అవ్వాలని, అలాగే పోస్ట్లో కూడా మంచి ప్రమోషన్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. థ్యాంక్ యూ. మీరు చెప్పింది నాకేం వినిపించలేదు. ఐ జస్ట్ వాచింగ్ యూ. ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది ప్రీలీజ్ ఈవెంట్లో మీరు మాట్లాడుతుంది అలా చూడడం. ఇట్స్ ఆనర్ టు హ్యావ్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంక మాట్లాడండి. అంటే మీరు ఇక్కడే ఉంటారా? వెళ్తున్నా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ, పెద్దవారికి, చీఫ్ గెస్ట్ అందరికీ హార్టీ వెల్కమ్ అండి. అండ్ మా క్యాస్ట్ అండ్ క్రూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్. నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్, నన్ను ప్రేమించే అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ టు అవర్ ప్రిలీజ్ ఈవెంట్. చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తుంటే. యాక్చువల్లీ ఇట్స్ అన్ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, నాన్నని ఈ స్టేజ్లో నువ్వు చూడాలనుకున్నావమ్మా. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి నువ్వే నా పెద్ద ఇన్స్పిరేషన్. నిన్ను హ్యాపీగా ఇంకో నాన్నని ఈ కళ్ళతో చూద్దాం అనుకున్నావు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. నాన్న తర్వాత నన్ను చాలా కష్టపడి పెంచేవమ్మా. నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. యూ ఎప్పుడు నా డ్రీమ్స్కి నువ్వు నాకు తోడున్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లవ్ యూ సో మచ్. అండ్ తమ్ముడు, నాన్న నాన్న గురించి ఎందుకు చెప్తాను, మా నాన్నగారు చనిపోయారండి. హీ వాజ్ అ రైటర్. ఆయన్ని నేను ఎప్పుడు అలా ఒక పెద్ద స్టేజ్లో చూద్దాం అనుకున్నాను, ఆయన చూడలేకపోయాను. బట్ ఆయన కళని నేను తీరుస్తున్నాను. దిస్ మై ఫస్ట్ స్టెప్. దానికి నవీన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కిటు థ్యాంక్ యూ సో మచ్ రా. నేను నీకు అన్న నవ్వాల్సింది, నువ్వే నాకు అన్నవే నా వెనకాల ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ నీ రుణం తీర్చుకోలేను. అండ్ మా వైఫ్ రవలమ్మ, 17 years నువ్వు యూ హ్యావ్ బీన్ మై లవర్, నా గర్ల్ ఫ్రెండ్, నా క్రష్, నా వైఫ్. అండ్ నాకు సీరియస్లీ నాకు ఏదన్నా పునర్జన్మ అంటూ ఉంటే నేను భార్యలాగా పుట్టి నీకు రుణం తీర్చుకోవాలనుకుంటున్నానే. సీరియస్లీ, తల్లి తండ్రి గురువు దైవం అంటారు. అందులో భార్య ఎందుకు లేదో నాకు ఇప్పటికీ తెలియదు. బహుశా వాళ్ళందరినీ కలిపితే భార్య అవుతుందేమో. థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యామిలీ లేకపోతే నేను లేనండి. అందుకని సారీ ఆయన కొంచెం టైం తీసుకుంటున్నందుకు. బికాస్ ఇండస్ట్రీలో ఎదగాలంటే ఫ్యామిలీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇవన్నిటి కూడా ఏమీ ఆలోచించక నువ్వు కొడతావు నాన్న, నువ్వు ఏదో ఒకరు సాధిస్తావని చెప్పి నన్ను ముందుకు నడిపిన నా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ద సేమ్ టైం నా క్రూ అందరి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీ సపోర్ట్కి. మీ సపోర్ట్ వల్లే మాకు అమేజింగ్ టెక్నీషియన్స్ దొరికారు. మీలో ఎవరు సపోర్ట్ చెప్పినా మా సినిమాకి ఒక టెక్నీషియన్ తగ్గేవాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సార్, నవీన్ సార్, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. సీరియస్ చెప్తున్నాను. ఒక డెబ్యూ డైరెక్టర్కి బ్యాక్గ్రౌండ్ నేను లేకుండా జస్ట్ మా బాస్ పూరి జగన్నాథ్ గారి దగ్గర ఒకే సినిమాకి అసిస్టెంట్గా చేశాను. అది కూడా మీరేం వినకుండా జస్ట్ నేను చెప్పిన లైన్కి విని ఆ రోజు నాకు ఇచ్చిన 10 నిమిషాలు నా జీవితం సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు పునాది వేశారు, నాకు ఓనమాలు దిద్దారు. ఆ సంవత్సరం పాటు మనం పడిన ఆ కష్టం సార్, ఇట్ వాజ్ అమేజింగ్ జర్నీ సార్. అండ్ ఇప్పుడు ఈ పోస్టర్లు ఇవన్నీ చూస్తుంటే నాకు అసలుకి నమ్ముద్ది కావట్లేదు సార్. వచ్చేసేమో అప్పుడే మన రిలీజ్ కూడా అయిపోతుందా అని చెప్పి ఐ వాజ్ వెరీ ఎమోషనల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ మై టెక్నీషియన్, నా డిఓపి బ్రో, కార్తిక్ బ్రో, ఫస్ట్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నేను, నిజం చెప్తున్నాను కదా. ఆయన సార్ మీరు మీ దగ్గర ఎప్పుడు తీసుకోలేదు సార్, ఎప్పుడైనా ఏదైనా అడిగితే ఇలా ఈ ఫ్రేమ్ పెడదామంటే లైట్ ఎవరు పెడతారు, లైట్ చెప్పండి పర్లేదు, యూ టేక్ యువర్ ఓన్ టైం బ్రో, లేదు పర్లేదు బ్రో అని. సో అలా చాలా కామ్గా కంపోజ్గా ఒక బ్రదర్ మాదిరి నాకు చాలా హెల్ప్ చేశారు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. వితౌట్ యూ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఇంత అద్భుతమైన నా విజువల్స్ వచ్చేవి కాదు. బడ్జెట్ కన్స్టెన్స్ కానీ టైం కన్స్టెన్స్ కానీ అన్ని మైండ్లో పెట్టుకుని అవుట్పుట్ దగ్గర మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ సార్ పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత కూడా సార్, హీస్ బీన్ నాట్ ఓన్లీ మై డిఓపి, హీఈస్ మై కో డైరెక్టర్, హీఈస్ మై అసిస్టెంట్ డైరెక్టర్, అన్నిట్లో సార్ ఎవ్రీథింగ్. ఈ ఎండ్ వరకు ఇందాక కూడా మేము లాస్ట్లో కంప్లీట్ చేసుకుని వచ్చాము. థ్యాంక్ యూ బ్రో. అండ్ నా నెక్స్ట్ కళ్యాణ్ బ్రో,
బాగా ఇబ్బంది పెట్టేశాం కదా, నువ్వు పెట్టావు. జస్ట్ జోకింగ్. ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకున్నాం, ఒకరినొకరు యూనో ఛాలెంజ్ చేసుకున్నాము. బట్ దట్ మ్యూజిక్ సెషన్స్ బిట్వీన్ యూ, మీ అండ్ సార్ మీరు మణికొండ దాకా వచ్చేవాళ్ళు సార్, జూబ్లీస్ నుంచి ఆ రోడ్లో అలా వచ్చి మనం చేసుకున్నాం సార్. మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ బ్రో. మీరు సాంగ్స్ చూశారు, ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ట్రస్ట్ మీ, గూస్ బంప్స్. ఈ సినిమాలో ఒక 20 నిమిషాలు ఎపిసోడ్ ఉంటుంది, సభ సీన్, అందులో 4 minutes ఫైట్ ఉంటుంది. సార్ ఇరగొట్టేశారు ఆ ఫైట్ సీక్వెన్స్. రాబిన్ సుబ్బు మాస్టర్ అమేజింగ్గా దాన్ని కంపోజ్ చేశారు, అండ్ కళ్యాణ్ బ్రో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. మీరు థియేటర్స్లో విజిల్స్ వేసే మూమెంట్ అదొకటి అయితే, క్లైమాక్స్ ఒకటి. సో గెట్ రెడీ ఫర్ దన్ అమేజింగ్ బీజిఎం జర్నీ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నా ఆర్ట్ డైరెక్టర్ గారు భిక్షపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత బడ్జెట్లో అంత నీట్గా మీరు మా సినిమాని కనిపించేలా చేశారు. ఆర్గానిక్గా కనిపిస్తుందంటే మీ సెట్ పీసెస్ అంత నీట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టు మై ఫైట్ మాస్టర్స్ రాబిన్ సుబ్బు మాస్టర్ అండ్ రామ్ సుంకర గారు సార్, మీరు చూస్తున్నారు నాకు తెలుసు, మామూలుగా లేదు సార్, ఫైట్ ఎరగొట్టేశారు. రాబిన్ సుబ్బు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ అమేజింగ్ ఫైట్స్ ఆఫ్ యోర్స్. అండ్ సార్ భాస్కర్ భట్ల గారు, నమస్కారం అండి. సార్ ఫస్ట్ టైం మన ఇద్దరం ఆడుకున్నప్పుడు కాఫీ షాప్లో అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసింది మన ఇద్దరం రాజమండ్రిని. ఆ తర్వాత కాన్వర్జేషన్ వేరే లెవెల్కి వెళ్ళింది సార్. సార్ ప్రతి పదం, ప్రతి అక్షరం, నేను రాసిన క్యారెక్టర్ని ఒక పాటలో మొత్తం ఒక 2.5 గంటల సినిమాని ఒక 3-4 నిమిషాల పాటలో మీరు మీ పదాలతో కూర్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ యూ ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ రైటర్ సార్. నా సెకండ్ సాంగ్ ఎవ్రీ సాంగ్ మీరు ఓన్ చేసుకుని మీరు పదాలు కూర్చి దానికి అందం తీసుకొద్దాం, ఒక అర్థవంతమైన పాటలు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ టు ఆల్ మై యాక్టర్స్, శ్రావ్య ఫోన్, మా కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య, థ్యాంక్ యూ సో మచ్. నేను బాగా గొడవపంది ఎవరైనా ఉన్నారంటే మా శ్రావ్యతో, అందుకే నేను మాట అసలు పట్టించుకోవట్లేదు. ఏదో చెప్తున్నాను, ఇలా చెప్పని మనకి ఎందుకు అన్నట్టు. శ్రావ్య సరదా గొడవపడేవాడిని, కాస్ట్యూమ్స్ అడ్డీట్ అయినాయని. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ వర్క్. అండ్ టు ఆల్ మై యాక్టర్స్, ఊహ బంగారం ఇందులో ది క్యూటెస్ట్ రోల్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ బంగారం. వీళ్ళందరండి నన్ను ఆర్టిస్టులు ఎవరు ఇబ్బంది పెట్టలేదు మ్యామ్, అందరు సింగిల్ టేక్ ఆర్టిస్టులే. నాకు అస్సలు ఇబ్బంది లేదు. డైలాగ్ చెప్పడం, వాళ్ళు అర్థం చేసుకోవడం, ఓన్ చేసుకోవడం, హ్యాపీగా వర్క్ చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ ఫిలిం. సార్ నవీన్ సార్, ఈ సినిమాని కింద ఆర్టిస్ట్ దగ్గర నుంచి పైన ఆర్టిస్ట్ వరకు, ఐ నాట్ సే చిన్న ఆర్టిస్ట్ పెద్ద, అందరు ఆర్టిస్టులు, అందరు టెక్నీషియన్స్, ఎవ్రీ వన్ వాంటెడ్ దిస్ ఫిలిం టు అ బిగ్ హిట్ బికాస్ వీ ఆల్ లవ్ యూ సార్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ఎ హార్ట్. మీరు ఈ సినిమాకి పెట్టిన ప్యాషన్, డెడికేషన్ చూసిన తర్వాత అది డబుల్ కాల్ షీట్లు, త్రిబుల్ కాల్ షీట్లు, 24 hours కాల్ షీట్ జాంతానై సినిమా హిట్ అవ్వాలంతే. అంత మనసు పెట్టి మీకోసం వర్క్ చేశాం సార్. తప్పకుండా హిట్ అవుతుంది, నాకు ఆ నమ్మకం 100% ఉంది. అండ్ టు ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ వడ్డే నవీన్ గారు, మీరు 12 years నుంచి సార్ని గుండెల్లో పెట్టుకున్నారు, ఆయన పాటలు విన్నారు, ఆయన్ని అస్సలు మర్చిపోలేదు. మీరందరూ సార్ నవీన్ అన్న మళ్ళీ సినిమాలోకి రా అన్న, నవీన్ సార్ మళ్ళీ రండి, మీరు మమ్మల్ని చూడాలని చెప్పి మీరు ఎన్ని కమెంట్లు పెట్టి 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 అలసిపోయినా మీ చేతి వేళ్లతోటి విజిల్స్ అయిపిస్తున్నాను నేను. 19th June మామూలుగా ఉండదు, బీభత్సంగా మీతోటి విజిల్స్ అయిపించే పూచి నాది, మీరు అది చూస్తారు. అండ్ లాస్ట్లీ 90s and 2000 జనరేషన్స్ అందరికీ మీరు చాలా ప్రేమతో సినిమాకి వస్తారు. సార్ మీద వడ్డీ నవీన్ గారి ప్రేమతోటి సినిమాకి వస్తారు. కానీ సినిమా నుంచి బయటకు వెళ్ళేటప్పుడు త్రిమూర్తులు ఫ్యాన్గా మీరు బయటకు వస్తారు. ఇది నేను మీకు ఇచ్చే ప్రామిస్. అండ్ టు ఆల్ ది జెన్జీస్, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ యాక్టర్ కాల్ వడ్డే నవీన్ గారు. హీ ఈజ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. మీరు తెలీదు అనుకోకండి, మీకు అన్నీ తెలుసు. మీకు ఎవరితో సంబంధం, యూ వాంట్ కంటెంట్. For you, we are giving an amazing content. దాంతో పాటు there's an amazing performer, you know, very sensible actor, amazing dancer, aggressiveness ఉన్న fighter. You will gonna see a wholesome, a super performer. He's a what do you say? Entire actor. ఒక కంప్లీట్ యాక్టర్ని మీరు చూడబోతున్నారు. అండ్ మై హీరోయిన్ రాశి గారు, థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇందాక చెప్పినట్టు మేడం, ఆవిడ కూడా ఆన్ స్పాట్ టైంకి వచ్చేవాళ్ళు, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మెయిన్గా తెలుగు రాదేమో, చెప్పడం కష్టం అయిపోతుంది, నాకు తెలియదు. ఆవిడకి అంత బాగా తెలుగు వచ్చింది. నేను ఇది డైలాగు, దిస్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్, నాకు తెలుగు తెలుసు, నేను తెలుగు బాగా మాట్లాడతాను,
మీరు అంత కష్టపడద్దని చెప్పేదండి. అంత నీట్గా తెలుగులో మాట్లాడేవారు. అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ షీ గేవ్ వండర్ఫుల్లీ. రాశి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాడింగ్ టు దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆర్ లక్ష్మి. అండ్ యా, వన్స్ అగైన్ ఆడియన్స్, మిమ్మల్ని మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. మీరు మనస్ఫూర్తిగా హ్యాపీగా సినిమాకి రండి చాలు. మిమ్మల్ని అంతే హ్యాపీగా తిరిగి పంపించే బాధ్యత నాది. కమ్ టు థియేటర్స్ ఆన్ June 19th. బ్లెసెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కమల్ గారు. మీరు చెప్పింది అక్షరాల నిజం. సినిమా కాంటెంట్ బాగున్నట్టయితే ఈ జనరేషన్ ఆ జనరేషన్ అన్న సంబంధం లేకుండా ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసేటువంటి పూచి మన ఆడియన్స్ది. అండ్ ఈ సినిమాలో చేసినటువంటి మన రాశి సింగ్ మాటల్ని విందామా? ప్రసన్న వదనం, అలాగే భూతద్దం భాస్కర్, 3 రోజెస్, వీటన్నిటిలోనూ బ్యూటిఫుల్గా తన రోల్ని పోర్ట్రేట్ చేసినటువంటి రాశి సింగ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాశి ఈజ్ నాట్ ఓన్లీ అన్ యాక్ట్రెస్, షీఈ్ అన్ ఆంటర్ప్రినియర్ ఆల్సో. మొన్ననే మా ఇంటర్వ్యూలో తెలిసింది రాశి గురించి. అండ్ రాశి మాటలు విందాము, ఆ తర్వాత చెప్తా. ఓకే, సో రాశి ఏంటంటే మీలో చాలామందికి తెలియనటువంటి విషయం, తన ఫస్ట్ జాబ్ వాజ్ యాజ్ అన్ ఎయిర్ హోస్టెస్. సో ఆ ఎయిర్ హోస్టెస్ లాంగ్వేజ్ ఎలాగైతే ఉంటుందో, వాళ్ళు ఎలా అయితే అందరినీ వెల్కమ్ చేసి అందులో ఉండేటువంటి సెక్యూరిటీ మెజర్స్ అన్నిటినీ చెప్తారో, అదేలాగా ఒక్కసారి మాకు చెప్తే బాగుంటుందని కోరిక. ఏమంటావు రాశి? సరే సరే, ట్రై చేస్తాను. కొంచెం అటు ఇటు అయిపోతుంది. మాకు తెలియదుగా తెలుగు, నాకు అంత తెలియదుగా. అలా కాదు, ఆ ప్రొఫెషన్లో కరెక్ట్గా ఎలా చెప్పాలో మాకు తెలియదు కదా. కరెక్టే, మేనేజ్ చేసుకుంటాం. మీరు ఎక్కడ ఉండాలి? నేను ప్యాసింజర్, ఇక్కడ సీట్లో ఉన్నాను. ఓకే ఓకే, ఆ టోన్లోనే చెప్పాలా? ఎస్, ఆ టోన్లోనే చెప్పాలి. అందరికీ నమస్కారం. పాత రోజులు గుర్తొస్తున్నాయి. చాలా అన్ప్రొఫెషనల్ హోస్టెస్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు అన్ని గెస్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ సపోర్ట్ ఇచ్చినందుకు. మన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి రిలీజ్ అవుతుంది. ఇది ఫ్యామిలీతో వెళ్ళి చూసిన ఫిల్మ్, ఫ్యామిలీతో వెళ్ళి చూసే ఫిల్మ్ ఇది. మా పైలట్ కమల్ తేజ గారు, మా పైలట్ కమల్ తేజ గారు మీకు ఎంటర్టైన్మెంట్ జర్నీకి తీసుకెళ్తారు. మీతో పాటు రాశి సింగ్ అనే నేను అండ్ మీ అందరి ఫేవరెట్ వడ్డే నవీన్ గారు మీకు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓహో, ఇది పట్టుకోవాలి. మీరు పట్టుకుంటారా ఒకసారి మైక్? మా సినిమాలో ఉన్న మెయిన్ పిల్లర్స్, మా డైరెక్టర్, మా డిఓపి, మా మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ అనే నేను, మా ప్రొడ్యూసర్, మా హీరో వడ్డే నవీన్ గారు. ఈ మూవీ చూడడానికి మీరు థియేటర్కి వెళ్ళి సీట్లో కూర్చుంటే మీకు సీట్ బెల్ట్ అవసరమే లేదు. కరెక్ట్. ఎందుకు అంటే మా సినిమా ప్లాటే మీకు సీట్ బెల్ట్ లాగా ఉంటుంది. ఓ చప్పట్లు. ఈ సినిమాలో ఉన్న థ్రిల్లింగ్ సీన్స్ చూసిన టైంలో మీకు ఆక్సిజన్ లాగా మా సాంగ్స్ చాలా ప్లెజెంట్గా ఫీలింగ్ ఇస్తుంది. కరెక్ట్గా. మా ఫ్లైట్ మా ఫిల్మ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి థియేటర్స్లోకి ల్యాండ్ అవుతుంది. దెర్ ఈజ్ నో డీలే కాకుండా మీరు 19లోకి ఫస్ట్ షోకి వెళ్ళండి, చూడండి. మీరు ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తారు, ప్రామిస్ చేస్తున్నాను. సీ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. వావ్ రాశి, దట్ వాజ్ సింప్లీ సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆర్డర్ చేసిన పాప్కార్న్ రాలేదు. ఇప్పుడు మీరు ఎయిర్ హోస్టెస్తో ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నారండి. నాకు కూడా. సో పాప్కార్న్, శాండ్విచ్ అలాంటివి ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? కాఫీ నా క్యాఫేలో. ఓ సెల్ఫ్ ప్రమోషన్. ఇంకా ఇప్పుడు నార్మల్. ఇంకా అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ ఇంక్రెడిబుల్ యాక్టర్స్ హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇప్పుడు
మీరు మూవీ చూస్తారు, సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్టర్ గారు చాలా థ్యాంక్ యూ, అంత పేషెన్స్గా ఉన్నారు మీరు. అండ్ నాకు లక్ష్మిలాగా చూపించినందుకు చాలా సింపుల్ ఉంది, చాలా హోమ్లీ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. నా పర్ఫార్మెన్స్ చూపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. వడ్డే నవీన్ గారు, మీ గురించి అన్ని ఇంటర్వ్యూస్లో, అక్కడ విజయవాడలో, ఇక్కడ హైదరాబాద్లో అన్నీ ఆల్రెడీ చెప్పేశాను. ఇంకోసారి రిపీట్ చేస్తాను. సార్ చాలా కామ్గా ఉంటారు. అండ్ ఇది మీరు ఫస్ట్ ఫిల్మ్ లాగా చేశారు. అంత ప్యాషనేట్గా మొత్తం డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్యాకప్ వరకు మానిటర్ దగ్గర మీరు కూర్చున్నారు. అందరి పర్ఫార్మెన్స్ చూశారు. మీరే చెప్పారు ఈ ఫిల్మ్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను ఉన్నాను, ప్రతి ఫేమ్లో నేను లేకుండా నేను ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఊహా చాలా క్యూట్ పాప, ఇప్పుడు పర్లేదు, చాలా క్యూట్ నువ్వు. థ్యాంక్ యూ శ్రావ్య. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ ఎనీ నేమ్ ఐఎమ్ సో సారీ. ఎందుకంటే నా స్పీచ్లోనే చాలా హార్డ్ వర్క్ పెట్టాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్పకుండా మా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, డిలే లేకుండా రండి, సరేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాశి. అండ్ ఐ విష్ యూ అ సూపర్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్స్ టు సుమా గారు ఆల్సో. ఏం బోర్ కొట్టలేదు అస్సలు, మీరు చేస్తే అస్సలు బోర్ కొట్టలేదు. మామూలుగా ఈవెంట్స్ చాలా బోర్ కొడతాయా? ఓకే, కొన్నిసార్లు చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నారు మీరు. నన్ను పిలువ ఆ ఈవెంట్లు అన్నిటికీ. థ్యాంక్ యూ సో మచ్ రాశి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇద్దరు ముఖ్య అతిథులు ఇచ్చేశారు. ఒకరు శ్రీ కేఎస్ రామారావు గారు, ఇంకొకళ్ళు మా దామోదర్ ప్రసాద్ గారు. ముందుగా దాము గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కళ్యాణ వైభోగమే, అలాగే అలా మొదలైంది ఇలాంటి సినిమాలని ప్రొడ్యూస్ చేసినటువంటి దాము గారు కేవలం ప్రొడ్యూసర్గా మాత్రమే కాకుండా ఇండస్ట్రీ శ్రేయోభిలాషిగా కూడా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. దాము గారు, అంటే సోలో స్పీచ్ మీది. గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఇట్స్ బీన్ వెరీ, అంటే ప్రతి ఈవెంట్లో అంటాం చాలా హ్యాపీగా ఉంది రావటం కానీ, బట్ జెన్యున్లీ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు కమ్ అవుట్ టు దిస్ ఈవెంట్. నేను నాకు నవీన్ ఫోన్ చేసి ఇట్లా ఉందని చెప్పగానే నాకు నిజంగా తెలియదు దట్ హీ వాజ్ డూయింగ్ ఎ ఫిలిం, బట్ దట్స్ వాట్ ఐ వాజ్ ఆస్కింగ్ అన్నమాట. ఏమయ్యా అంటే ఎన్నేళ్ళు గ్యాప్ ఇచ్చాడు? 12 ఏళ్ళు సార్, 12 గ్యాప్ ఇచ్చాడు, ఎప్పుడో రావాల్సింది 12 గ్యాప్ అన్నాడు. బట్ మేబీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్. అండ్ ఎందుకు అతను గిల్లే అంటే స్క్రిప్ట్ దొరకలేదండి నాకు, స్క్రిప్ట్ ఎత్తుకుతున్నా అన్నాడు. అండ్ దట్స్ రియలీ గుడ్. అంటే కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్తుంటే కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్. అండ్ డెబ్యూ డైరెక్టర్ మీ పేరు సారీ కమల్, కమల్ కానీ, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భాస్కర్ భట్ల, అందరు తెలిసిన వాళ్ళే. అండ్ సాంగ్స్ విన్నాను, quite nice. And trailer was quite interesting. I think Naveen, you got it. Your comeback film is really seems very promising, and wish the whole team, all the artists, Rashi, and rest of the team, all the technicians the best. Thank you. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరో ముఖ్య అతిథి క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత శ్రీ కేఎస్ రామారావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఒక చంటి, క్రిమినల్, మాతృదేవోభవ, స్వర్ణకమలం, ఇలా ఎన్ని అద్భుతమైనటువంటి సినిమాల్ని చేశారో. అండ్ అలాగే వడ్డే నవీన్ గారి నాన్నగారు వడ్డే రమేష్ గారికి అత్యంత సన్నిహితులు. అలాగే చెప్తా ఉన్నాను, అందుకే మొదలుపెట్టి. సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా పాత్రికేయులకు, మీడియాకు, మీ అందరికీ నమస్కారం చెప్తూ, సుమ గారు జనరల్గా ఏ ప్రోగ్రాం చేసినా ఆ పిక్చర్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అంత బాగా ఆ ఈవెంట్ని కండక్ట్ చేస్తారు. ముందుగా ఆవిడకి అందరూ చెప్పారో లేదో కానీ థ్యాంక్ యూ సుమ గారు. అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి, దాదాపు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు, అందుకని ఆ చనువుతో మాట్లాడుతున్నాను. సార్, మా పెళ్ళికి కారకులే మీరు సార్. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, అలాగే మా చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు రమేష్ గారితో పాటు వాళ్ళ పెదనాన్నగారు అప్పారావు గారు, వాళ్ళిద్దరూ నన్ను విజయవాడ నుంచి మద్రాసు తీసుకెళ్ళారు.
నేను చేసిన మొదటి సినిమా పబ్లిసిటీ, అప్పుడు పబ్లిసిటీ చేశాను. మొదటి సినిమా వడ్డే రమేష్ గారిది. అలా మా అందరికీ చాలా చిన్నప్పటి నుంచి, వడ్డే రమేష్ పుట్టినప్పటి నుంచి కూడా ఆ అనుబంధం ఉంది. ఆ ఫ్యామిలీతో అంత దగ్గర ఇది ఉంది. మా అందరికీ వాళ్ళ నాన్నగారు అంటే వడ్డే రమేష్ చాలా ఎక్కువ ఇన్స్పిరేషన్. చాలా దమ్ముతోనూ చాలా గట్స్తోనూ సినిమాలు తీసేవాడు. కటకటాల రుద్రయ్య కానీ, రామారావు తీసిన బొబ్బులి పులి కానీ, ఇంకా లంకేశ్వరుడు చిరంజీవి గారితో అలా చాలా సినిమాలు, చాలా భారీ ఎత్తున భారీ సినిమాలు అప్పట్లో తీసిన నిర్మాత, భారీ నిర్మాత. వాళ్ళందరి ఇన్స్పిరేషన్తో నేను నిర్మాతనై నేను తర్వాత సినిమాలు తీశాను. వాళ్ళందరూ చిన్నప్పటి నుంచే మేమంతా కలిసి పెరిగాం. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్దనాన్నగారు, అక్కడ అప్పారావు గారు, అక్కమూడు సినిమా తీసిన ఆయన, మేమిద్దరం కలిసే స్వర్ణకమలం తీసాం, చనమూల అప్పారావు గారు. సో ఆ విధంగా విజయవాడ నుంచి మద్రాసు చేరి అక్కడి నుంచి నిర్మాతలమయ్యి ఇట్లా వచ్చాం. ఎందుకు ఆగిందో తెలియదు కానీ నవీన్ చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలే, అన్నీ పేరున్న సినిమాలే, మంచి హిట్ అయిన సినిమాలే. అది కూడా ఇంకో మిత్రుడు రామలింగేశ్వరరావు గారిని తీసిన పెళ్ళి, అలాగే మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిదని విచిత్రమైన పేరు పెట్టిన ఆ సినిమాకి ఆయన హీరో. అలాంటి చాలా సినిమాలు, చాలా హిట్లు, అన్నీ ఎక్కువ భాగం హిట్లే. అలాంటిది ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ ఇంత గ్యాప్ తీసుకుని మళ్ళీ అప్పటి నవీన్ లాగానే ఉన్నాడు. అప్పుడు మాకు తెలిసిన నవీన్ కొత్తగా చిన్న కుర్రాడు, కొత్తగా వచ్చిన హీరో అన్నట్లు ఎట్లా ఉంటాడు. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూపించిన అన్ని షార్ట్స్, కమల్ తీసింది కానీ, కళ్యాణ్ మ్యూజిక్ కానీ, ఆ పక్కన ఉన్న హీరోయిన్ కానీ, వీళ్ళందరూ ఫ్రెష్గా కనపడుతున్నారు. ఫ్రెష్గా ఉంది మ్యూజిక్. మ్యూజిక్ వెరీ గుడ్ హిట్ సాంగ్స్. ఐ థింక్ కే మ్యూజిక్ అంటే కళ్యాణ్ మ్యూజిక్ ఏమో, ఐ డోంట్ నో, నిజంగా నాకు తెలియదు. అక్కడ కే మ్యూజిక్ అని ఉంటే కళ్యాణ్ అను అనిపిస్తుంది. సో ఎనీవే అందరూ క్రూ మొత్తం చాలా గొప్పగా, చాలా ఎమోషనల్గా, చాలా నిజాయితీగా ఈ స్టేజ్ నుంచి చెప్పిన మాటలు విన్న తర్వాత 100% ఆ పిక్చర్లో ఎంత స్టామినా ఉంది, ఎంత యూత్ఫుల్గా ఉందనేది ఇప్పుడు కనపడుతుంది ఎదురుగుండా మీ అందరినీ చూసి. డెఫినెట్గా ఈ పిక్చరు కమల్ మీరు చాలా ఎమోషనల్గాను చాలా గొప్పగా చెప్పారు. నిజంగా చాలా ఎమోషనల్ అయ్యే పద్ధతులు ఉంది. ఎందుకంటే మీ కమిట్మెంటు, మీ ఎనర్జీ ఆ స్క్రీన్ మీద కనబడుతుంది. అట్లాగే ఇందాక ఆర్ట్ డైరెక్టర్ గారు ఎవరో చాలా ఎక్కువ దీంతో. అయితే ఈ డిజిటల్ దీంట్లో మీ సెట్టు మోడర్న్గా ఉంది. మోడర్న్ లైట్లు ఉన్నాయి ఏంటి పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్ అది అవునా కాదా? పోలీస్ స్టేషన్ కాకపోతే కాదని చెప్పండి. ఇది బట్ వెరీ నైస్, బాగా చేశారు మీరు. సో డైరెక్టర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అందరూ టెక్నీషియన్స్ అంతా, యాక్టివ్గా ఉన్న హీరోయిన్ కానీ అందరూ చాలా బాగా చేసినట్టుగా కనపడుతుంది. ఆ చూసిన మ్యూజిక్ చూసినా అలాగే ఉంది, వాళ్ళ మాటల్లో ఉన్న నిజాయితీ చూస్తే అట్లాగే ఉంది. 100% ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ 19th కరెక్ట్ డేట్ అయినా కాదో నాకు తెలియదు. సో 100% సక్సెస్ అయ్యి తీరాలి, అంత బాగుంది. త్రిమూర్తులు అంటే ఐ థింక్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయేమో ఆ క్యారెక్టర్లో. ఆ ఒక్క క్యారెక్టర్లో ఒకటేనా అంటే 3 ఎమోషన్స్ ఉండొచ్చు, చెప్పలేము. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. మీ అందరికీ, కమల్కి, కళ్యాణ్కి, నవీన్కి, మొత్తం ఆ హీరోయిన్ రాశి కన్నా పేరు రాశి నాయక్, రాశి సింగ్. సో ఎనీవే అందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తూ తప్పనిసరిగా ఇది హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామారావు గారు. ఇందాక చెప్తూ ఆగింది ఏంటంటే రామారావు గారి గురించి. రామారావు గారు ప్రొడ్యూస్ చేసిన మేఘమాల అనేటువంటి సీరియల్లో నేను యాక్ట్ చేయడం, అది మా మామగారు డైరెక్ట్ చేయడం, అక్కడ వచ్చి మా ఆయన నాకు లైన్ వేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే రాజీవ్ కొంప ముంచింది మీరే.
ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. అండ్ అలాగే ఇక మన వడ్డే నవీన్ గారు. సార్ మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. మీరు ఆల్రెడీ 12 years గ్యాప్ ఇచ్చారు కాబట్టి మేమైతే ఒక మంచి ఏవి ఇక్కడ వేసుకోవాలని అనుకుంటున్నాము. సాధారణంగా ఏంటంటే సినిమాల్లో క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి, కానీ రియల్ లైఫ్లో కూడా ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉండడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి విషయం. అలాంటి ఒక అరుదైన వ్యక్తి మన వడ్డే నవీన్ గారు. వారి నాన్నగారి అడుగుజాడల్ని ఫాలో అవుతూ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా కూడా ఈ సినిమాని అద్భుతంగా నిర్వహిస్తూ ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళని కదిపినా లేదా నన్ను అడిగినా సరే నవీన్ గారి దగ్గరికి వెళ్ళామంటే ఆతిథ్యం మామూలుగా ఉండదు అనేది ఎవ్వరమైనా సరే చెప్పగలుగుతాము. సో అలాంటి నవీన్ గారు మీరు సూపర్ సక్సెస్ సాధించాలి అని లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ప్లీజ్. తెలుగు సినిమా ఎందరో యంగ్ హీరోలకు స్టార్డమ్ ఇచ్చింది. అలా ఒకవైపు యూత్ ని, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న వారిలో ఒకరే మన వడ్డే నవీన్ గారు. పేరుకు అగ్ర నిర్మాత తనయుడే కానీ వెండి తెరకు మాత్రం స్వశక్తితో వచ్చారు హీరో నవీన్ గారు. అప్పటి స్టార్ డైరెక్టర్ ముప్పలనేని శివ గారి డైరెక్షన్ లో కోరుకున్న ప్రియుడు మూవీతో ఎంట్రీ ఇచ్చారు. రెండో సినిమాకు అగ్రదర్శకుడు కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ చేసిన మూవీ పెళ్లిలో నటించారు. నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదాలే ఆపుమా. యంగ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ దగ్గరయ్యారు నవీన్ గారు. ప్రియా ఓ ప్రియా, మనసిచ్చి చూడు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, ఇలా వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఈ బోడు కాస్త ఆలకించు శ్రీనివాస. నవీన్ గారి సినిమా అంటే టోటల్ ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు అనే నమ్మకం క్రియేట్ చేశారు. డిఫరెంట్ కథలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనుకునే నవీన్ గారు కొత్త కథలతో సైతం మెప్పించారు. అలా నా ఊపిరిలో నటనకు నంది అవార్డు అందుకున్నారు. సుబ్బమ్మత్త, ఎవరు కుర్రాడు ఉన్నాడు, చాలా అందంగా ఉంటాడు, నీకు నచ్చుతాడని చెప్పిందిగా. మరి నేను ఏదో ఒకటి చేసి నీ కళ్ళకి అందంగా ఉంటేనే నీకు నచ్చేది. చెప్పు గౌరీ, ఇప్పుడు అందంగా ఉన్నానా? డిఫరెంట్ క్యారెక్టర్స్ తో పాటు మల్టీ స్టారర్ మూవీస్ లో సైతం ఆడియన్స్ ని మెప్పించిన హీరో నవీన్ గారు. స్టార్ స్టేటస్ ఉన్నప్పుడే తనకు తానుగా కొంత గ్యాప్ తీసుకుని ప్రజెంట్ ట్రెండ్స్ కి తనను తాను సిద్ధం చేసుకున్నారు. నిర్మాతగా మరియు హీరోగా రెండు బాధ్యతలతో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ తో మన ముందుకొస్తున్నారు నవీన్ గారు. నాకు నా కూతురు, నా భార్య, నా ప్రాణం కంటే ఈ కేసే ఇంపార్టెంట్. ఏం మారలేదబ్బా, అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నవీన్ గారు మన హీరో, మన ఫ్యామిలీ హీరో. విషింగ్ ఆల్ ద సక్సెస్ నవీన్ గారు. జూన్ 19th రిలీజ్ అవబోతున్నటువంటి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ హీరో వడ్డే నవీన్ గారు. పెళ్లి సినిమాతో మనందరికీ బాగా దగ్గర అయ్యి చాలా బాగుందితో చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని చేసి ఇప్పుడు ఆయనకి గ్యాప్ రాలేదు, ఆయన తీసుకున్నాడు అంతే. జస్ట్ మంచి కంటెంట్ ఉండేటువంటి ఒక సినిమా కోసం వెయిట్ చేశారు. అండ్ నవీన్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ సుమ గారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. దాము గారు, కెఎస్ రామారావు గారు, అప్పారావు గారు, చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ద ఫిల్మ్. ఆఫ్టర్ లాంగ్ టైం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాకి మా టీం అంతా కష్టపడతాం కంటే చాలా ఇష్టపడి చాలా ప్యాషనెట్గా చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ కమల్, హూ గేవ్ ఎ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. దెన్ అఫ్ కోర్స్ ప్రొడక్షన్ టీమ్ కిరణ్, సతీష్ అండ్ శ్రీనివాస్ గారు ఈజ్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్. ఆ తర్వాత 1 by 1 ఒకళ్ళు కళ్యాణ్, డిఓపి కార్తిక్ గారు, భిక్షపతి గారు జాయిన్ అయిన కొద్దికి
ఎవ్రీబడి బికేమ్ స్ట్రాంగ్ టీమ్ హూ వర్క్ విత్ ప్యాషన్. ఎప్పుడు కూడా డబ్బుల కోసం పనిచేస్తున్నట్టుగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఆల్ ఆఫ్ దెమ్ రియలీ పుట్ దెమ్ సెల్స్ అండ్ గేవ్ మీ ఎక్సలెంట్ ప్రోడక్ట్. అట్లాగే మెయిన్గా కమల్కి చెప్పాలి, స్క్రిప్ట్ గురించి చాలా ఇబ్బంది పెట్టాను కమల్ని. ఆల్మోస్ట్ 1 year ఐ థింక్ ఐ పుట్ యూ త్రూ అ లాట్. అట్లాగే కళ్యాణ్ను కూడా మ్యూజిక్ గురించి చాలా చాలా బాధ పెట్టాను. బట్ ఎనీవే యూ గేవ్ ఎక్సలెంట్ మ్యూజిక్, ఎస్పెషలీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఆఫ్ కోర్స్. అండ్ అదర్ శ్రావ్య ఆర్టిస్టులు అందరూ వాళ్ళు కూడా ఎంత ఇష్టంతో చేశారంటే I never felt the commercial angle between all of us. It all seemed like a family, and you have really put yourself and made this product wonderful. And Rasi, you're always a good actor, of course, but ee cinemalo nee look gaani, the way you performed, it's very well defined, and thanks for that. And you're a producer's artist, and you're always punctual, work oriented, and wanting for more work, not work, but wanting to work, play your character to perfection. So that's a good part about you. So, and innallu, I want to thank all the Telugu audience for supporting me for almost 10 years without forgetting me, and press, media who have propagated that love to me. Chala thanks. I'm really thankful for that. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులకు వస్తే ఈ సినిమా అఫ్కోర్స్ కంటెంట్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవ్రీ సీన్ వెన్ ఇట్ ప్రొపగేట్స్ చాలా క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది అప్ టు క్లైమాక్స్. ఎక్కడ ఆగకుండా ఇట్ విల్ రన్, ద ఫిల్మ్ విల్ రన్ విత్ అ వెరీ ఫాస్ట్ పేస్. అండ్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇట్ విల్ రియలీ థ్రిల్ యూ. సో దట్స్ అబౌట్ ద మూవీ. అండ్ దీంట్లో సౌండ్ పరంగా, పిక్చర్ పరంగా, స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ పరంగా వెరీ షార్ప్గా ఉంటుంది అండ్ వెరీ గుడ్ క్వాలిటీతో మేము తీసాము. ఇది మీకు చాలా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను ఆడియన్స్ అందరికీ. సో నా ఇదేంటంటే, మీకు ఎవరిలో చెప్పి మీరు ఈ సినిమా గురించి చెప్పి థియేటర్ రావడం కంటే ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి థియేటర్కి రండి. యూ రియలీ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ you will see that the movie has a very good pace, and I'm sure you'll enjoy it. Thank you. వడ్డీ నవీన్ గారు అంటే హంబుల్, సిన్సియారిటీ, డిసిప్లిన్ వీటన్నిటికీ మారుపేరు. అంటే ఆల్మోస్ట్ ఒక 12 years గ్యాప్ ఇచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో హీ వాజ్ నాట్ ఈవెన్ దేర్ ఆన్ సోషల్ మీడియా. హీ హ్యాస్ బీన్ లైక్ వెరీ అన్టచ్డ్ బై వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఆయన ఏదైతే ఏ ప్యూరిటీతో అయితే ఈ సినిమాని చేశారో అది డెఫినెట్లీ పెద్ద సక్సెస్ అవ్వాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నామండి. థ్యాంక్ యూ సుమ గారు. మీ షో కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. అండ్ సాంగ్స్ కానీ, ట్రైలర్స్ కానీ, అండ్ టీజర్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వైరల్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ సుమ గారి షో అయితే ఇట్స్ రియలీ ట్రెండింగ్. ఎక్కడికి వెళ్ళినా మీ గురించి అడుగుతున్నారు. థ్యాంక్ యూ. ఐ లవ్ యువర్ యాంకరింగ్ అండ్ యూ ఆర్ వెరీ గుడ్ విత్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చెప్పారు కాబట్టి ఒక స్టెప్ కూడా వేస్తారని మేము అనుకుంటున్నాము. రాశిని కూడా మేము వేస్తాం, రాశి కూడా వేస్తుంది. కమాన్ రాశి, ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎస్, రాశిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. చూసావా, అందరిని ఎలా అలర్ట్ చేసేసామా? ఇప్పుడు అందరు అలర్ట్ అయ్యారు. ఇప్పుడు డాన్స్ అనగానే డాన్స్ మాస్టర్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది. డాన్స్ మాస్టర్ లేరు, కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. మీరు చేయొచ్చు. కాదు, నాకు స్టెప్ తెలియదు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి కమల్కి తెలుసు. కమల్ కమల్ కమ్ కమ్ కమల్ కమ్ కమ్. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు రండి. రండి కమల్. ఏది మూవీలో మీకు స్టెప్ లేదా? ఇక్కడ ఇస్తాం చూడండి. అసలు ఇప్పుడు స్టెప్ మామూలుగా ఉండదు. కొరియోగ్రాఫర్ కమల్ గారు, మాకు అందరికీ ఇప్పుడు కొరియోగ్రాఫర్ నవీన్ గారే. మీరు ఎలా చెప్తే మేము అలా ఫాలో అయిపోతాం. ఓకేనా? ఓకే, రెడీ? కాకి డ్రెస్సేసి కాలర్ రెత్తేసి బతకడమే నా ఫ్యాషన్. పైనున్నోళ్ళకి తోకని ఊపకనే కాదు ఆ దేశను.
టాటా 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 స్వత్రిమూర్తులు 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 ఏది నవీన్ గారు, కమల్ ఇస్ బికమింగ్ వెరీ గ్రీడీ. యూ విల్ డూ ది స్టెప్. నువ్వే కదా నువ్వే కదా. ప్లే చేయండి, ప్లే చేయండి. ఎందుకు చేయదు రాసి, నేను చూస్తాను. చేస్తుంది కదా. హీరో గారు చేశారు, హీరోయిన్ గారు చేయరా? ఓకే, ఆ నువ్వే కదా ప్లే చేయండి ప్లీజ్. రాసి రెడీ? మనమిద్దరం ఉన్నాం. యా, అంటే మనమిద్దరం, వాళ్ళిద్దరు. చూసా, నీకు స్టెప్ ఉంది సినిమాలో. Come on, audience! So cute. Thank you so much, Naveen garu, and thank you so much, Rasi. ఎవరు చెప్పారు స్టెప్ లేదని? అదిగో అంత మంచి స్టెప్ ఉంటేను. అది ఈ మధ్యకాలంలో ఇన్స్టాలో మనకి ఇంత స్టెప్ చాలు వైరల్ అవ్వడానికి. అండ్ ఎస్, లెట్స్ హ్యావ్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. డిఓపి కార్తిక్ గారు, అలాగే దాము గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కేఎస్ రామారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భాస్కర్ భట్ల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే భిక్షపతి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ శ్రావ్య టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే యాక్టర్స్ అందరినీ కూడా ఒకసారి వేదిక మీదకి, జ్వాలకోటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సూర్య టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఫన్ బకెట్ ఫనీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఫన్ బకెట్ ఫనీ. లిరిక్ రైటర్ కోటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ బిగ్ టికెట్ ప్లీజ్, దాము గారు బిగ్ టికెట్ని పర్చేస్ చేస్తున్నారు. వెంటనే యూపీఐ జీపే చేస్తున్నారు. జూన్ 19th ఇన్ థియేటర్స్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ అలాగే ఇక్కడ ఫన్ బకెట్ ఫనీ మాత్రం మాట్లాడలేదు, ఒక్క ముక్క ఫనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కమల్కి హార్టీ కంగ్రాచులేషన్స్. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ కమల్. అండ్ వడ్డేనేవన్ గారికి థ్యాంక్స్. ఇందాక వడ్డేనేవన్ గారు ఇంట్రోలో చూపించినట్టు ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వస్తూ ఉంటారంటారు కదా. ఈ సినిమా కూడా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి ప్రశాంతంగా చూసి వెళ్ళిపోవచ్చు. నవ్వులు ఉంటాయి, అన్నీ ఉంటాయి దీంతో. జూన్ 19th అందరు తప్పకుండా థియేటర్కి రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బ్యాచెస్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో. ఆల్ ది యాక్టర్స్, ఆల్ ది టెక్నీషియన్స్, సూపర్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, కంటెంట్ ఓరియంటెడ్గా నవీన్ గారు అండ్ టీమ్ చేసినటువంటి అద్భుతమైన సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సీ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ June 19th. థ్యాంక్ యూ టు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. థ్యాంక్ యూ. Thank you so much, sir. Thank you. Today's event is organized by UV Media Entertainment at your doorstep.
అడ్డం కాబట్టి ఆ ఊరెలంటూ ఈ ఊరెలంటూ బదిలీ చేస్తారు బాసులు. మనసుకి కష్టంగా అనిపిస్తున్న సర్దేస్త లగేజులు. టాటా 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 పత్రిములు. టాటా 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 పత్రిములు. నేను చిన్న కానిస్టేబుల్ టేబుల్ కింద పెట్టను చేతులు. దట్స్ వై నాకు మంచోడని లేబల్. నాకే నేను రోల్ మోడల్. మీ చిరునవ్వే నాకు మెడల్. 24/7 ఉంటా అవైలబుల్. అగడిదిద్దా తా 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 దిగ్గడదా. 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 ఏళ్ళకి ఏళ్ళే సాగుతున్నా మరి ఉళ్ళకి ఉళ్ళే మారుతున్నా. మరి పోనిది అంటే మన పద్ధతి ఒకటే. ఎదుటోడెంత డేంజర్ అయినా వాడి రేంజే ఎంత పెద్దదైనా టకరారే చేస్తే తిక్కరే గుద్దంతే. పోలీసు అంటే ప్రజలకి ఫ్రెండు అన్నది కదరా మన ట్రెండు. వాళ్ళకి కష్టం వచ్చిందంటే ఉంటాను కల ముందు. కాకి డ్రెస్ వేసి కాలర్ ఎత్తేసి బతకడమే నా ఫ్యాషన్. పైనున్నోళ్ళకి తోకని ఊపకని కాదు ఆ దేశను. టాటా 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 టాటా